గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్. ఒకసారి పేర్లు చెప్పండి. పవన్, మనీష్, ప్రియాంక, స్వర్ణలత. నేను చాలా వీక్ పేర్లు గుర్తుపెట్టుకోవటంలో, అందుకని రోజు ప్రాక్టీస్ చేస్తాను. సరే, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? లాస్ట్ పాయింట్ ఇండెక్స్ ఒకసారి చూసాము. లాస్ట్లో అకౌంట్ సంబంధించి ఏమేమి చెప్పి ఒకసారి చెప్తారా? సో ఐటమ్స్ ఏవేంటి? అసెట్స్, లయబిలిటీ, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. బ్యాలెన్స్. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్. వెరీ గుడ్. లయబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్. క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్. ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఎక్స్పెండిచర్. ఇంక్రీజ్ అయితే అసెట్స్ని ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం, క్రెడిట్ చేస్తామా? డెబిట్. ఇంక్రీజ్ అయితే అసెట్ అకౌంట్ని మనం డెబిట్ చేయాలి. లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? డెబిటా క్రెడిటా? క్రెడిట్ చేస్తాం. క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే, అదే డిక్రీజ్ అయిందనుకోండి ఏం చేస్తాం? అసెట్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. మళ్ళీ క్యాపిటల్ డిక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. ఇన్కమ్ డిక్రీజ్ అయితే డెబిట్. ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అయితే ఉంటాయిగా. రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. జస్ట్ 1 minute వెయిట్ చేస్తాం. ఫాస్ట్గా ఆన్లైన్లో ఇప్పుడు ఎవరైనా వస్తే, న్యూగా వస్తే రాసుకోవాలి. సో టుమారో నుంచి ముందు బ్యాచ్ మీరు కలిపి కూర్చుంటారు. నా అకౌంట్స్ వరకు మిగతా సబ్జెక్ట్స్ నాకు తెలియదు. నా అకౌంట్స్ కంబైన్ క్లాస్ జరుగుతుంది. సో వాళ్ళకి నేను చెప్పింది 2 క్లాసులు, తర్వాత నేను వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి కంబైన్గానే జరుగుతుంది. ముందు బ్యాచ్ అంటే ఎవరో కాదు, మీ ప్రీవియస్ వాళ్ళు. ఈ రోజుతోటి ఆ క్లాస్ మీరు మ్యాచ్ అయిపోతారు. సరే, సో ఇప్పుడు మనీష్ కూర్చో. నో లేకొద్దమ్మా, పిలిచినా కూడా ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను అంతే నేను. సో చెప్పాక నో మోర్ కిడ్స్, అంతే స్ట్రైట్ అవే. మనీషేగా. దాని ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉంటే తప్పుగా తీసుకో. మాకు క్వాలిఫై అయిపోయాడు. ఏంటి క్వాలిఫై అయ్యాడు? సీఎం ఎంటర్ క్వాలిఫై అయిపోయాడు. క్వాలిఫై అయిపోయాక ఆర్టికల్స్కి వెళ్తాంగా. వెళ్ళమనుకో, అది వేరే విషయం. వెళ్తావా? అజంప్షన్ వెళ్తావా? సరే, తర్వాత మాట్లాడుకుందాం. ఆర్టికల్స్కి వెళ్ళాడు అనుకుందాం. ఆడిట్ ఆఫీస్లో జాయిన్ అయ్యారు. ఎక్కడ? ఆడిట్ ఆఫీస్లోనే చేస్తావు. ఆడిట్ ఆఫీస్లో జాయిన్ అయ్యావు. మీ ప్రిన్సిపల్ ఆడిటరు నీకు వర్క్స్ ఇస్తారుగా. ఏ వర్క్స్ ఇస్తారండి అంటే జిఎస్టీ రిటర్న్స్ ఒకటి నేర్పిస్తారు. ఏమేమి నేర్పిస్తారు? మనీష్ ఎక్కడ జాయిన్ అయ్యాడు? సరే, నా ఫామ్లోనే జాయిన్ అవుతావా మనీష్? పీకే అండ్ అసోసియేట్స్ నా ఫామ్ నేమమ్మా. ప్రవీణ్ కుమార్ అని ఉంటుందిలే. నా దగ్గర ఆర్టికల్ అసిస్టెంట్కి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నేను మనీష్కి వర్క్స్ ఇవ్వాలిగా. ఏమేమి వర్క్స్ ఇస్తానండి అంటే జిఎస్టీ రిటర్న్స్ ఒకటి ఇస్తా. మనకి రెగ్యులర్గా ఉండేది, ఆడిట్ ఫామ్స్లో ఉండేది రెగ్యులర్గా. జిఎస్టీ రిటర్న్స్ ఒకటి ఉంటుంది, ఎవ్రీ మంత్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఒకటి ఇస్తా. ఇది సీజనల్, అంటే ఇయర్కి ఒకసారే ఉంటుంది. జూలైలోనే ఉంటుంది, ఎప్పుడు ఉండదు. డ్యూ డేట్స్ రోజే చేస్తారు. ఎవరి ఇయర్ మొత్తం చేయరు, ఓన్లీ అప్పుడు చేస్తారు. ఇంకా ఇవి కాకుండా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకుంటారు. టాలీ అని, క్విక్ బుక్స్ అనేవి నేర్చుకుంటారు. అవన్నీ కాదు, మేజర్ మన రిలేటెడ్ వర్క్స్. ఇంకొకటి మెయిన్ వర్క్ ఏంటండి అంటే అకౌంట్స్ ప్రిపరేషన్ ఇస్తా. ఏమి ఇస్తా? అకౌంట్స్
ప్రిపేర్ చేయటం అంటే అకౌంట్స్ బుక్స్ మెయింటైన్ చేయటం ఇస్తా. ఎవరి అకౌంట్స్ బుక్స్? మన ఫమ్వా? మన ఫమ్ బుక్స్ మెయింటైన్ చేయటం ఇస్తానా? పీకే అండ్ అసోసియేట్స్ ఫమ్ కూడా బుక్స్ ఉంటాయిగా, నేను ఇన్కమ్ ఎక్స్పెండిచర్ శాలరీస్ రాస్తానుగా, నా బుక్స్ ప్రిపేర్ చేయమని అతనికి ఇస్తానా? ఏవి ఇస్తా నేను? నాకు క్లయింట్స్ ఉంటారు చూసారా, నాకు 100 క్లయింట్స్ ఉంటారు. ఈ 100 క్లయింట్స్ ఎవరండి అంటే, పక్కనే సాయి దర్శిని హోటల్ ఉందా, ఆ హోటల్ ఒకటి, పక్క టీ స్టాల్స్ ఉన్నాయా, ఆ టీ స్టాల్స్, బడ్డీ కొట్లు ఉన్నాయా, బడ్డీ కొట్లు, చిన్న చిన్న సేల్ చేసే మీకు హార్డ్వేర్ షాప్స్ కావచ్చు, రకరకాల షాప్స్ ఉంటాయా, వీళ్ళందరూ ఎవరండి అంటే నా క్లయింట్స్, హోటల్స్, వీళ్ళందరూ. ఎందుకు నా క్లయింట్స్ అయ్యారంటే బుక్స్ ప్రిపేర్ చేయించుకోవడానికే. బుక్స్ ప్రిపేర్ చేయడానికి ఎవరి మంత్ నాకు ఒక 1000 రూపాయలు ఇస్తారు, 1000 ఇస్తారు, తక్కువే కదా. నేను కాదుగా చేసేది, ఎవరు చేస్తారు? మనీష్ ప్రిపేర్ చేస్తాడు. మనీష్కి ఎంత ఇస్తాను నేను స్టైపెండ్? 5000, 5000 ఇస్తా. స్టైపెండ్ ఎక్కువ ఎవరు అంతే ఇస్తారు, స్టైపెండ్ 5000 10,000 ఇస్తారు, 5000 10,000 ఇస్తాం. సో కానీ మనీష్ ఎందుకు జాయిన్ అయినా దగ్గర శాలరీ కోసం జాయిన్ అయ్యాడా, వర్క్ నేర్చుకోవడానికా? వర్క్ నేర్చుకోవడానికి. ఆర్టికల్షిప్ అంటే వర్క్ నేర్చుకోవడానికి మాత్రమే వెళ్తారు, డబ్బులు సంపాదించడానికి కాదు. అందుకని తక్కువ ఉంటాయి. అంటే మీరు ఎంప్లాయీస్ కిందకి రారు. ఎంప్లాయీ డెఫినేషన్లో మీరు కవర్ అవ్వరు ఆర్టికల్షిప్ చేసేవాళ్ళు. ఇంటర్న్షిప్ అంటారు, ఇంటర్న్షిప్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ఎంప్లాయీ డెఫినేషన్. అందుకని మీకు ఏం అప్లై అవ్వవు, బోనస్లు గ్రాట్యుటీలు ఏం అప్లై అవ్వవు. జస్ట్ స్టైఫండ్ వర్క్ నేర్చడానికి వచ్చి కొంత ఇస్తాం. కానీ నేను మాత్రం ఎవరి దగ్గర, నా క్లయింట్స్ అందరూ ఎవరు? వీళ్ళందరూ ఉన్నారు. ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు? అలాగా 100 మెంబర్స్ ఉన్నారు. ఎవ్రీ మంత్ నాకు ఒక్కొక్కరు ఎంత ఇస్తారు? 1000 రూపాయలు ఇస్తారు. ఎంత అమ్మా? ఎంత అయింది మొత్తం? 1 lakh. అవునా? జస్ట్ ఇన్కమ్ చెప్తున్నా, ప్రాక్టీస్ పెట్టుకుంటే మీకు వచ్చేది 1 lakh. నేను మనీష్కి ఎంత ఇస్తా? నేను మంచివాడిని కాబట్టి 10,000 ఇస్తా. చెడ్డోన్ అయితే 5,000 ఇస్తా. నాకు ఎంత మిగిలింది? 90,000. అవునా? ప్రాక్టీస్ పెట్టుకోండి. వన్స్ క్వాలిఫై అయితే ఉండే ఇన్కమ్స్లో ఇదొక ఇన్కమ్. అదే ఒక హోటల్ పర్సన్, చిన్న చిన్న టీ షాప్ వాళ్ళు మనం చేసే అకౌంట్స్ వాళ్ళకి రావుగా. వాళ్ళేమే మీలాగా సిఎల్ సిఎంఎల్ చదవాలా, కాబట్టి అక్కడ ఉన్నారు కదా. వాళ్ళు అకౌంటెంట్ పెట్టుకోగలుగుతారా? అకౌంటెంట్ పెట్టుకున్నారనుకుంటే బయట మినిమం 20,000 అడుగుతారు. అదే అకౌంటెంట్ లేకుండా మనకి ఇచ్చారనుకో 1000 రూపాయలు, లేదంటే 2,000, లేదంటే 3,000, కొంచెం పెద్దగా ఉంటే 3,000 తీసుకుంటాం. ఎవరి మంత్ ఫైల్ చేస్తాం. జిఎస్టీ రిటర్న్స్కి ఒక 1000 రూపాయలు వస్తాయి. మళ్ళీ ఇదే సేమ్ పర్సన్. అవునా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఒక 2,000 3,000 ఇన్కమ్ని బట్టి ఉంటుంది. రకరకాల ఇన్కమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ పెట్టుకుంటే, అలా ఉంటాయి. సో ఫైనల్గా నేనేమిస్తే మనీష్కి బుక్స్ ప్రిపరేషన్ ఇచ్చా. ఆ బుక్స్ ఎవరివి? మనీష్వా, నాయా, వేరే ఆర్గనైజేషన్వా? వేరే ఆర్గనైజేషన్. సో మనీష్ బుక్స్ ఓపెన్ చేశాడు, టీ షాప్ ఓపెన్ చేసి ఎంట్రీ ఏం రాస్తాడు? టీ సేల్స్. ఎంట్రీ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్. టీ అని రాస్తారా? సేల్స్ అకౌంట్ అంట. ఎందుకో చెప్తా. అలాగే ఎంట్రీస్ అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతాడు. బుక్స్ ప్రిపేర్. ఓకేనా? అలా చేస్తావుగా? సరే. ఆ బుక్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారండి అంటే బుక్ కీపింగ్ అంటాం. ఏమంటాం? బుక్ కీపింగ్ అంటాం. ఇవేం చేస్తారమ్మా? మనీష్ బుక్స్ తీసుకుంటారు, జర్నల్ ఎంట్రీస్ రాస్తాడు, లెజర్ బుక్ ప్రిపేర్ చేస్తాడు, ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాడు, ఫైనల్ అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేస్తాడు. మ్యాక్సిమం వర్క్ ఏంటి? డైలీ వర్క్స్ ఉంటాయి, డైలీ వర్క్స్ ఉంటాయి. దాన్ని ఏమంటాం? బుక్ కీపింగ్. అర్థమైందా? నేను టెక్నికల్ డెఫినేషన్స్కి వెళ్ళను కొంతకాలం పాటు. టెక్నికల్ డెఫినేషన్స్ రోజువారీ మనం చూసే వాటినే ఒక వార్డ్ చెప్తా, అది చెప్తా, వార్డ్ చెప్తా, అంతే. గుర్తుండాలి బుక్ కీపింగ్ అంటే ఏంటి? డైలీ చేసే పోస్టింగ్స్, లెడ్జర్, జర్నల్, ఇవన్నీ. ఒక ఐడియా రావాలి మీకు. అకౌంట్స్ అంటే మీకు ఒక అబ్జార్ప్షన్ ఉండాలి. అకౌంట్స్లో మీ పరకాయ ప్రవేశం.
దానికి నేను తీసుకెళ్తాను, ఓకేనా? సరే, నెక్స్ట్ పవన్ started business with his own name, with his name only, ఓకేనా? పవన్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఇందులో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ది స్టేట్మెంట్? 1 పర్సన్. ఎవరమ్మా? పవనేనా? ఇంకో పర్సన్ ఎవరు ఉన్నారా? లేరా? ఎవరికైనా కనిపిస్తున్నారా ఇంకో పర్సన్? చెప్పండి, ఏమనుకున్నా చెప్పండి, తప్పండి రైట్ అని పర్వాలేదు. చెప్తున్నారు ఆన్లైన్లో వాళ్ళు. ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? పవనా? పవన్ కాకనే ఎవరైనా కనిపిస్తున్నారా? ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అనేటప్పుడు ఓన్లీ పవనే ఉంటే పవన్ చూపించి అడిగేస్తా కదా, మ్యాటర్ దేనికి? అవునా? 2 పర్సన్స్ ఉన్నారు. ఎవరమ్మా? బిజినెస్. పవన్ వేరు, పవన్ బిజినెస్ వేరు. పవన్ ఒక పర్సన్, పవన్ చేసే బిజినెస్ ఒక పర్సన్. ఓకేనా? అర్థమైందా? సరే, సేమ్ నేమ్ అన్నా కూడా అర్థం కాకపోవచ్చు. పవన్ ఏం చేశాడమ్మా? పవన్ స్టార్టెడ్ బిజినెస్ అండర్ ద నేమ్ ఆర్ విత్ ద నేమ్ పవన్ ఎంటర్ప్రైజెస్. పవన్ ఎంటర్ప్రైజ్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారు పర్సన్స్? 2 ఉన్నారా? పవన్ ఎంటర్ప్రైజ్ అనేది ఒక పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. అంటాం ఆర్టిఫిషియల్ అంటాం. వాట్ ఎవర్ పర్సన్. అకౌంట్స్లో ఓనర్ వేరు, బిజినెస్ వేరు. దీని ఏ కాన్సెప్ట్ అంటాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. ఓనర్ ఈజ్ different from business. There are 2 persons. ఎంతమంది అమ్మా? There are 2 persons. One is owner, that is or ఓనర్ అనొచ్చు, ప్రొపరేటర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మన ఎగ్జాంపుల్లో పవన్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఏంటమ్మా? బిజినెస్ ఆర్గనైజేషన్. మన ఎగ్జాంపుల్ ఏంటమ్మా? పవన్ ఎంటర్ప్రైజ్. దీన్ని ఏమంటాం? we call this as business entity concept. ఇప్పుడు చెప్పండి, మనీష్ బుక్స్ ప్రిపేర్ చేస్తారుగా. వన్ ఆఫ్ ద నా క్లయింట్ ఎవరంటే పవన్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు మనీష్ ఎవరు బుక్స్ ప్రిపేర్ చేస్తారు? పవన్ బుక్సా, పవన్ ఎంటర్ప్రైజెస్ బుక్సా? పవన్ ఎంటర్ప్రైజ్ బుక్స్ ప్రిపేర్ చేస్తాడు, పవన్ బుక్స్ చేయడు. అర్థమైందా? కానీ అవన్నీ తీసుకొచ్చేది ఎవరు? బుక్స్ కానీ అవన్నీ ఫైల్స్ కానీ తెచ్చిచ్చేది పవనే. పవన్ ఏమంటాడు? వచ్చి నా బుక్స్ ప్రిపేర్ చేయ అంటాడు. బుక్స్ ప్రిపేర్ చేయి, జర్నల్ రాయి, లెడ్జర్ రాయి అని అడుగుతాడు మనీష్ని. ఏదైనా నన్ను అడుగుతారు, అడిగినప్పుడు నేను సరే అని చెప్తా. సరే అని చెప్పినా సరే మనీష్ బుక్స్ రాసేటప్పుడు ఎవరిని మైండ్లో పెట్టుకోవాలి? పవన్నా, పవన్ ఎంటర్ప్రైజ్నా? పవన్ ఎంటర్ప్రైజ్నే బ్రెయిన్లో పెట్టుకోవాలి, పవన్ని మర్చిపోవాలి. ఓకేనా? ఇక్కడ ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఇప్పుడు చెప్పండి, మీరు మీ బుక్స్లో సమ్స్ చేస్తాంగా, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, ఎప్పుడైనా అకౌంట్స్ చేసేటప్పుడు డిఫాల్ట్గా మనల్ని మనం ఏమనుకోవాలంటే
మనల్ని మనం బిజినెస్గా ట్రీట్ చేయాలి. ఓనర్ని మీరు మర్చిపోవాలి. ఒక్కొక్కసారి పవన్ ఎంటర్ప్రైజెస్ కూడా ఉండదు, పవన్ అనే ఉంటుంది నేము. ఆ సిచ్యువేషన్లో కూడా సపరేట్, ఇద్దరు సపరేట్గా చూడాలి మనం. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. అప్పుడే మీకు క్యాపిటల్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది, లేకపోతే రాదు. అవునా? పవన్ బిజినెస్ ఒకే పర్సన్ అనుకో, క్యాపిటల్ అంటే ఏంటమ్మా? బిజినెస్ ఓనర్కి ఇవ్వాల్సిన డబ్బులు. ఇద్దరు ఒకళ్ళు అయినప్పుడు పవన్ పవన్కే ఇచ్చుకుంటాడా? అంటే క్యాపిటల్ కాన్సెప్ట్ వచ్చిందా? రాదు. బుక్స్ కూడా రాంగ్ అయిపోతాయి. ఇద్దరిని సపరేట్ చేయలేదు అనుకోండి, పవన్ రోజు ఏం తింటావమ్మా? బయట బిర్యానీ తింటావా? రోజు బిర్యానీ తింటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? బిజినెస్ షాప్లోకి వచ్చేసి బిర్యానీ తినని చెప్పి ఎక్స్పెండిచర్ రాసుకుంటాడు. మూవీకి వెళ్ళొచ్చాడు, మూవీకి వెళ్ళొచ్చా 1000 రూపీస్ ఖర్చు పెట్టాను ఎక్స్పెండిచర్ రాసేస్తాడు. పర్సనల్ ఎక్స్పెండిచర్స్ అన్నీ ఏం చేస్తాడు? బిజినెస్లో రాసుకుంటూ వెళ్ళిపోతాడు. మనీష్ దగ్గరకు వచ్చాడు, అవన్నీ కూడా బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద రాసేసాడు అనుకో, కరెక్ట్ ప్రాఫిట్ వచ్చిద్దా మనకి? పెట్టిన ఎక్స్పెండిచర్ అన్ని బిజినెస్ సంబంధించినవా? కాదు. 2 ఆర్ డిఫరెంట్ పర్సన్స్. బాగా చూసినప్పుడే మీకు బిజినెస్ సంబంధించిన ప్రాఫిట్స్ కానీ ఎక్స్పెండిచర్ దాని పర్ఫార్మెన్స్ కానీ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అంటాం. కొన్ని టెక్నికల్ వర్డ్స్ నేను స్లోగా యూస్ చేస్తాను. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ కరెక్ట్గా ఉంటాయి. లేదంటే ఏంటమ్మా అన్ని ఫాల్సే. పవన్కి ఏదో ఇన్కమ్ వచ్చింది, అదర్ ఇన్కమ్ ఏదో ఉంది. అప్పుడు పవన్ మనీ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు ఎవరికో, మంత్లీ ఒక 1 lakh వస్తున్నాయి ఇంట్రెస్ట్. ఇప్పుడు బిజినెస్ ఇద్దరు ఒకటే అనుకో, ఇంట్రెస్ట్ ఏం చేస్తారు? బిజినెస్లో రాసుకుంటారు. అప్పుడు ఈ రెండు ఏమవుద్ది? ప్రాఫిట్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఎక్కువైపోతే ఏం చేయాలి? బిజినెస్ కూడా ట్యాక్స్ కట్టాలి, పవన్ ట్యాక్స్ కట్టాలి. సో కాబట్టి ఎవరు ఎక్స్పెండిచర్ ఎవరు ఇన్కమ్ సపరేట్గానే రాసుకోవాలి, రెండు కంబైన్ చేయకూడదు. అందుకని ఇద్దరిని సపరేట్గా చూడాలి. మనం ఎప్పుడైనా ఆలోచించేటప్పుడు ఎవరిలాగా ఆలోచించాలి? బిజినెస్ లాగా మాత్రమే ఆలోచించాలి. ఓనర్ని సపరేట్గా చూడాలి. కాన్సెప్ట్ని ఏమంటాం? బిజినెస్ ఎంటిటీ. సో ఈ రోజు నుంచి మీరు అకౌంట్స్ అంటే మనం రాసే జర్నల్ ఎంట్రీ కానీ లెడ్జర్ ఎంట్రీ కానీ ఎవరు బుక్స్లో రాస్తాం? ఎంటర్ప్రైజ్ బుక్స్లో రాస్తాం, నాట్ ఓనర్ బుక్స్. ఆ బుక్స్ ఎవరికి సంబంధించినవి? మీరు రాసే బుక్స్ బిజినెస్కి సంబంధించినవి, ఓనర్కి సంబంధించినవి. ఓకేనా? సో ఇప్పుడు హెడ్డింగ్ పెడతామా? అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏమని రాస్తామండి అంటే, ఇన్ ద బుక్స్ ఆఫ్ పవన్ ఎంటర్ప్రైజ్, నాట్ ఇన్ ద బుక్స్ ఆఫ్. ఈ బుక్స్ ఎవరికి సంబంధించినవి? పవన్ ఎంటర్ప్రైజ్వా? పవన్. ఈ బుక్స్లో మనం ఏం చేస్తామండి అంటే అన్నీ ఇంకా జర్నలు లెడ్జరు ట్రయల్ బ్యాలెన్స్ అన్నీ బుక్స్లో ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి బేసిక్. క్లారిటీ ఉందా? మీరు అకౌంట్స్లోకి రావాలి. జనరల్గా ఆలోచించడం నుంచి అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం నేర్చుకోవాలి. ఫస్ట్ మన థాట్ ప్రాసెస్ మీద సబ్జెక్ట్ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇంతవరకు క్లారిటీ ఉందా? ఎప్పుడైనా ఎక్కడి నుంచి ఆలోచించేటప్పుడు ఏమైనా ఆలోచిస్తారు మీరు? బిజినెస్. మీరు ఎంట్రీ చెప్పారంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మనీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఎంట్రీ చెప్పేటప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. బిజినెస్కి అదేమవుతుంది? ఇన్కమా ఎక్స్పెండిచరా? క్యాపిటల్ మనీష్ పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. పవన్ ఎంటర్ప్రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వన్ ఆఫ్ యువర్ లైబిలిటీ. దాన్ని మనం ఏం చేస్తాం? క్యాపిటల్ అని రాస్తాం. రీజన్ వేరు ఉంటుంది, రీజన్ ఏముండదు, ఓనర్ కాబట్టి క్యాపిటల్ సపరేట్. అర్థమైందా? ఇంతవరకు రాసుకోండి. ఇంతవరకు రాసుకోండి సార్, ఏదమ్మా ఎగ్జాంపుల్స్ రా. 3 పాయింట్స్ ఉంటాయి. ఫుల్ నోట్స్ పెట్టారా? వెరీ గుడ్. పెట్టలేదా? ఫుల్ నోట్స్ పెట్టారా? ఫుల్ నోట్స్ అండి, అది కాదుగా, వైట్ నోట్స్ కదా. ప్లెయిన్ రూల్ నోట్స్ పెట్టాలి. రూల్ నోట్స్ ఒకటి కొనుక్కోండి. అకౌంట్స్ కంపల్సరీగా ఉండాలి రూల్ నోట్స్, రేపటి నుంచి పెట్టాలి.
అర్థమవుతుందా లాంగ్వేజ్? అర్థం కాకపోతే అడగండి అమ్మా, మొహమాట పడవద్దు అడగటానికి. వస్తున్నాడు. త్రీ పాయింట్స్ రాసుకున్నాడు. ఓనర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్, దాన్నే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంట. ఎంసీక్యూ రావచ్చు, ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చి ఇదే కాన్సెప్ట్ అంటాం అంటారు. డెఫినేషన్ రాసేసి కాన్సెప్ట్ పేరు చెప్పండి అంటారు. డెఫినేషన్ మిమ్మల్ని రాయమంటారు, వాళ్ళు ఇస్తారు, కాన్సెప్ట్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బుక్స్లో ఏముంటాయని చెప్పాం? అకౌంట్స్ ఉంటాయని చెప్పాం. అకౌంట్స్కి ఒక ఫ్లో ఉంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది ఒక ఫ్లో ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఫ్లో ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఏమంటాం? ఫ్లో ఆఫ్ అకౌంట్స్. మీరు కనుక ఎంఎస్సి సిఈసి లేదా ఫౌండేషన్ మీకు చెప్పుంటారు ఫ్లో ఆఫ్ అకౌంట్స్. తెలుసా? విన్నారా ఫ్లో ఆఫ్ అకౌంట్స్? ఏమంటామో చెప్తారా ఎవరన్నా? ఫ్లో ఆఫ్ అకౌంట్స్ చెప్పండి. జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. అంతేనా? జర్నల్ తోటే స్టార్ట్ అయిద్దా ఇంకేమన్నా ఉందో దానికంటే ముందు? ఏమైనా ఉందా ఇంకా దానికంటే ముందు? ఎవరైనా చెప్తారా ఏమైనా ఉంటే? ఏంటమ్మా? అనాలిసిస్. ఇంకా సరే, జర్నల్లో మీరు ఏం రాస్తారు? జర్నల్ ఎంట్రీస్ రాస్తారు, ఐడియా ఉంది కాదు? జర్నల్ ఎంట్రీస్ రాస్తారు. ఎంట్రీ రాసేటప్పుడు మీకు ఒక బేస్ కావాలిగా. ఇప్పుడు సేల్స్ జరిగాయని నేను చెప్తున్నా, లేదు పవన్ వచ్చి మనీష్కి చెప్పాడు, ఓవరాల్గా చెప్పాడు, ఎంట్రీ రాసేస్తాడా మనీష్? రాసేస్తావా? రాయకూడదు. అన్నిటి కలిపి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఒక ఎంట్రీ రాయడానికి బేస్ ఒకటి కావాలి, సపోర్టింగ్ డాక్యుమెంట్ ఒకటి కావాలి, సోర్స్ డాక్యుమెంట్ ఉండాలి. ఫస్ట్ యాక్చువల్గా అది జరిగి ఉండాలి. అది జరిగింది అనటానికి ప్రూఫ్ ఏంటి? రిసిప్ట్, ఇన్వాయిస్. సేల్స్ జరిగింది అంటే ప్రూఫ్ ఏంటి? పవన్ ఏం చేయాలి? సేల్స్ చేయగానే సేల్స్ ఇన్వాయిస్ రాస్తాడు. ఇప్పుడు మీరు కోచింగ్ జాయిన్ అవ్వగానే మీకు రిసిప్ట్ ఇచ్చారా? వాట్సాప్లో రిసిప్ట్ వచ్చిందా మీకు? రాకపోతే వస్తుందమ్మా తీసుకోండి మేడం, సుబ్బలక్ష్మి మేడం మీకు రిసిప్ట్ పంపిస్తారు. ఉందా అది? మీరు అడ్మిషన్కి వచ్చారంటే ప్రూఫ్ ఏంటి? రిసిప్ట్, మీకు ఇచ్చిన రిసిప్ట్, ఫీజు కట్టారంటానికి. సో ఫస్ట్ ఏముంటుందమ్మా? సోర్స్ డాక్యుమెంట్ వస్తుంది. సోర్స్ డాక్యుమెంట్ లేకుండా మీరు ఒక జర్నల్ ఎంట్రీ కూడా రాయకూడదు. సోర్స్ డాక్యుమెంట్ లేకుండా ₹1 కూడా రాయకూడదు. సో ఫస్ట్ ఏం వస్తుంది? సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్ ఎంత ఇంపార్టెంటో చెప్తా మీకు. అది లేకపోతే ఏం జరిగిద్దో కూడా ఒక రియల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఏం వస్తుంది? సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఏం చేస్తాడు మనీష్? జర్నల్ రాస్తాడు. ఏం చేస్తారు? జర్నల్. సో జర్నల్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? లెడ్జర్. లెడ్జర్ నుండి
ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ ఏనా? ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫైనల్ అకౌంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇందులో ఏముంటాయండి అంటే మనకు తెలిసినవి ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్. ఓకేనా? సరే. సోర్స్ డాక్యుమెంట్ బేస్ చేసుకునే జర్నల్ రాస్తాం. సోర్స్ డాక్యుమెంట్ ఎందుకండి అంత ఇంపార్టెంట్ అండి అంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే, రియల్ ఎగ్జాంపుల్. సత్యం స్కామ్ విన్నారా మీరు ఎప్పుడో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు? అవునా? చిన్నప్పుడు స్కూల్లో బుడి అడుగులు వేస్తూ ఆడుకుంటూ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటుంటే సడన్గా సాయంత్రం పూట ఏదో స్కామ్ జరిగిందంటే అందరూ మీ ఇంట్లో మాట్లాడుకుంటూ లేదా మీ ఫ్రెండ్స్ ఎప్పుడో విన్నారా? చిన్నప్పుడు విని ఉంటారు. 2007లో జరిగింది, 7 ఆ టైంలో జరిగింది. 2007 అంటే ఏం చేస్తుంటారు మీరు అందరూ? ఏం చదువుతున్నారు? చదువు స్టార్ట్ చేయలేదా? డేట్ ఆఫ్ బర్త్ ఏ పీరియడ్ అమ్మా మీది? 2006. మనం ఇంకా పాత రోజులు ఉన్నాయి. మీరు అప్పుడే పుట్టింటారు. కొంతమంది పుట్టి బుడి అడుగులు వేస్తూ ఉంటారు. అప్పుడే మీ మదర్స్ మీ అడుగులు చేసి మురిసిపోతూ ఉంటారు. సరే, ఆ టైంలో ఒక విధ్వంసం జరిగింది మన ఇండియాలో, సత్యం స్కామ్. తర్వాత విని ఉంటారు. సత్యం స్కామ్ చాలా పెద్ద స్కామ్ అది. దాంట్లో వన్ ఆఫ్ ద స్కామ్ ఏంటండి అంటే రకరకాలు ఉన్నాయి అందులో, ఒక తప్పు కాదు. ఎప్పుడు ఒక మిస్టేక్ వల్ల కంపెనీ క్లోజ్ అవ్వదు. నంబర్ ఆఫ్ స్కామ్స్ చేస్తే అది మనకు ఒక స్కామ్ కింద ఒక పేరు వాడతారు, ఆ కంపెనీ పేరు వాడతారు. కానీ దాంట్లో చాలా స్కామ్లు ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద స్కామ్ ఏంటండి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ని లేని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టుగా రాశారు. బ్యాంక్స్లో లేని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టుగా రాశారు. ఎందుకు అలా రాశారు అని అంటే, సత్యం స్టాక్ మార్కెట్ ఎలా జరుగుతుందో ఒక ఐడియా ఉందా? స్టాక్ మార్కెట్ రేట్లు బిజినెస్ పర్ఫార్మెన్స్ని బట్టి స్టాక్స్లో మన షేర్ ప్రైస్ పెరగడం తగ్గడం అది జరుగుతూ ఉంటుంది. మన గుడ్డీలు కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. మనకు గుడ్డీలు రావాలంటే మనకు బిజినెస్కి ఎక్కువ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉండాలి. ప్రాఫిట్స్ రావాలంటే సేల్స్ బాగా జరగాలి కదా. సత్యం వాళ్ళు ఏం చేశారంటే లేని సేల్స్ ఉన్నట్లుగా రాశారు. సేల్స్ పెంచుకుంటూ వెళ్ళారు, ప్రాఫిట్ పెరిగిపోతూ వచ్చింది. ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ పెరిగిపోతూ వచ్చింది. మరి ప్రాఫిట్ పెరుగుతుందంటే మీ దగ్గర క్యాష్ ఉండాలిగా, మనీ ఉండాలిగా. అసలు సేలే లేదు కానీ ప్రాఫిట్ ఉన్నట్టుగా చూపిస్తున్నాం. ప్రాఫిట్ ఉన్నట్టుగా చూపించావంటే నీ దగ్గర క్యాష్ ఉండాలి. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? ఏజిఎం అని ఉంటుంది, ఎవరి ఇయర్ మీటింగ్స్ జరుగుతాయి, షేర్ హోల్డర్స్ మీటింగ్. వాళ్ళు ఏం చేస్తారు? క్యాష్ అంతా ఏం చేసుకుంటారని చెప్పి అడుగుతారు కదా. అందుకని వీళ్ళు ఏం చేశారంటే మేము ఆ క్యాష్ మొత్తాన్ని బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టామని చెప్పేసి ఎంట్రీస్ రాసుకుంటాం. అకౌంట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా, ఆడిటర్లు కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్స్ అనగానే అందరు నమ్మేస్తారు. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా స్కామ్ చేయొచ్చు కానీ ఒక బ్యాంకులో ఒక డాక్యుమెంట్ నువ్వు తేలేవు, లేనిది ఉన్నట్టుగా తీసుకొని రాలేవు. ఎవరు బ్యాంక్స్ రిలేటెడ్గా అబద్ధం చెప్పరు. ఒక ఎంప్లాయీ జాబ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారా? ఇది ఎక్స్పీరియన్స్ నిజమా కాదని తెలియాలంటే వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. లాస్ట్ ఇయర్ సంబంధించిన శాలరీ సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. ఫేక్ జరగదు, బ్యాంకులో 99% జరగదు. వీళ్ళు ఏం చేశారు? అసలు ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. ఎంట్రీస్ రాసేవాళ్ళు ఆ డాక్యుమెంట్స్ ఏం చెక్ చేయకుండా ఉన్నాయి కదా రాశారు. ఆడిటర్ కూడా చెక్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్లు కదా ఎక్కడికి పోతాయి, ఉండి ఉంటాయి అని చెప్పి అనుకున్నారు. అలాగా వాళ్ళు సోర్స్ డాక్యుమెంట్ ఏమి లేకుండా ఎంట్రీ రాశారు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆడిటరు అడిగాడు డాక్యుమెంట్స్ ఏడున్నాయి? డాక్యుమెంట్స్ లేకుండా ఎంట్రీస్ ఏంటి? బ్యాక్ వెరిఫికేషన్ చేసుకుంటే అసలు ప్రాఫిట్సే లేవు దీనికి. అలాగా ఆడిటర్ ఒక చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ ఈ స్కామ్ని బయటకు తీసుకొచ్చారు. బేస్ ఏంటంటే సోర్స్ డాక్యుమెంట్, వేరేది ఏది కాదు. సోర్స్ డాక్యుమెంట్ అనేది అంత పవర్ఫుల్. ఆ రోజు నుంచి ఆ స్కామ్ తర్వాత నుంచి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పినా సరే ఆ డాక్యుమెంట్ మాన్యువల్గా ఫిజికల్గా చెక్ చేశాక ఇంట్రెస్ట్ రాయటం మొదలుపెట్టారు. ఆడిటర్స్ కూడా వాటిని కూడా సపరేట్గా ఆడిట్ చేయడం మొదలుపెట్టారు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చెప్తారు, మరి డాక్యుమెంట్స్ చూపించండి. బ్యాంక్ వాళ్ళు డిపాజిట్ లేకుండా ఇవ్వరుగా, ఉన్నట్టు ఇస్తే ఏమవుద్దమ్మా, అమౌంట్ ఇవ్వకుండా బ్యాంక్ వాళ్ళు డిపాజిట్ రిసిప్ట్ ఇచ్చారనుకో ఆ బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టాల్సి వస్తుంది తర్వాత. అందుకని అవి రావు అవి. కానీ ప్రతిదీ
చెక్ చేశారు. సోర్స్ డాక్యుమెంట్ అనేది అంత ఇంపార్టెంట్, అందుకని డాక్యుమెంట్ లేకుండా ఏ ఎంట్రీ రాయకూడదు. ఆడిట్ చేసినప్పుడు మనం చేసే ఫస్ట్ వోచింగ్ అంటాం. మీరు రాసే ప్రతి ఎంట్రీకి వోచర్స్ చెక్ చేయాలి. ఆడిటింగ్లో చెప్తారు వోచర్స్ చెక్ చేస్తూ ఉండాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటుంది, అది లేకుండా అకౌంట్స్ స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ ఏంటి? సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్, అవునా? సేల్స్ ఇన్వాయిస్, సేల్స్ అయితే సేల్స్ ఇన్వాయిస్. పర్చేజ్ అయితే పర్చేజ్ ఇన్వాయిస్. ఎక్స్పెండిచర్ అయితే రిసిప్ట్స్ తెచ్చుకుంటాంగా, అక్కడ నుంచి ఎక్స్పెండిచర్ సంబంధించిన రిసిప్ట్స్, పర్చేజ్ అలాగే రిసిప్ట్ తెచ్చుకుంటాంగా. కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఇన్వాయిస్లు ఉండవు కానీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తారా? సో లోకల్ కదా, ఏ ఏరియా నుంచి వస్తారమ్మా మీరు? కూర్చోండి. సారీ, బాలనగర్ నుంచి వస్తారు. ఎలా వస్తారు? బస్సు ఎక్కి వస్తారు. ఎప్పుడన్నా బస్సు స్ట్రైక్ అనుకో ఏం చేస్తాం? బస్సులో మెట్రో స్ట్రైక్, ఆటోకి వస్తాం. నార్మల్గా ఆటో అక్కడ మాట్లాడి వచ్చారనుకోండి, ఒక 50 రూపీస్ తీస్తున్నాడు. ఆటో కాలేజ్ దగ్గర దిగారు మీరు. దిగ్గానే నేను సీఎంఏ చదువుతున్నా, సీఎం ఇంటర్ చదువుతున్నా, నేను నాకు రిసిప్ట్ ఇవ్వన్నాం. ఆటో అతన్ని 50 రూపాయలకి రిసిప్ట్ రాసి రిసిప్ట్ కావాలి నాకు అని అన్నాం. నాకు తెలుసు ప్రతి ఎక్స్పెండిచర్కి రిసిప్ట్ తీసుకోవాలని అడిగి ఆటో అతన్ని. ఆటో అతను ఎలా చూస్తాడు నిన్ను? ఆయన ఏమనుకుంటాడు చెప్పనా? సానగర్ వచ్చామా ఎర్రగడ్డ వచ్చామా అనుకుంటాడు. అంతేనా? ఎందుకమ్మా? ఆటో వాళ్ళ దగ్గర రిసిప్ట్లు ఉంటాయా? ఉండవు. టీ షాప్లో టీ తెచ్చుకుంటారు, టీ షాప్ వాళ్ళ దగ్గర రిసిప్ట్ అడిగి వాళ్ళకి ఇస్తారా? ఉండవు వాళ్ళ దగ్గర ఏమి. ఆ సిచ్యువేషన్స్లో మరి ఏం చేస్తారు? నేనేం చెప్తున్నా, సోర్స్ డాక్యుమెంట్ లేకుండా అసలు ఇంటర్ రాయడానికి లేదని చెప్పా. మరి ఇక్కడ సోర్స్ డాక్యుమెంట్ జనరేట్ అవ్వవు, ఏం చేయాలి అంటే వోచర్స్ అని ఉంటాయి. ఏముంటాయి? వోచర్స్ అంటాం. వోచర్స్ అంటే ఏంటంటే ఎక్స్పెండిచర్ అనేది మీరు ఒక ఎక్స్పెండిచర్ పెట్టినప్పుడు షాప్ వాళ్ళు మనకి ఇస్తారు రిసిప్ట్. కానీ వోచర్స్లో ఏం చేస్తారంటే ఎక్కడైతే మీకు రిసిప్ట్స్ రావో క్యాష్ వోచర్స్ అని ఉంటాయి, మనమే రాస్తాం. మనమే క్యాష్ వోచర్ రాసి అతనితో సంతకం పెట్టించుకుంటాం. ఆటో అతనికి ఏం చేస్తామంటే మా వాళ్ళకి చూపించుకోవాలి, ఇక్కడ సంతకం పెట్టి చాలు 50 రూపాయలు నీకు ఇచ్చినట్టుగా అని ప్రూఫ్ అని చెప్పి ఒక వోచర్ సైన్ చేసుకొని ఆ వోచర్ని సోర్స్ డాక్యుమెంట్ కింద పెట్టుకొని మనం ఎంట్రీస్ రాస్తాం. ఓకేనా? ఏదో ఒక విధంగా నువ్వు మాత్రం ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ మాత్రం జనరేట్ అవ్వాలి. నువ్వు ఎలాగైనా చేయి, డాక్యుమెంట్ మాత్రం కంపల్సరీగా కావాలి. ఇంకోటి ఏంటమ్మా ఎగ్జాంపుల్? వోచర్స్. ఓకేనా? సరే, నెక్స్ట్ ఏంటమ్మా? డాక్యుమెంట్ ఉంది, నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేస్తాం? జర్నల్. జర్నల్ అంటే ఏంటి? నాకు డెఫినేషన్ ఏం చెప్పొద్దు, జర్నల్ అంటే ఏంటి. నేను కూడా ఎప్పుడు డెఫినేషన్ చదవాల. అంటే ఏంటో ఇంకొక వర్డ్ చెప్పండి. జర్నల్. సరే, ఫోన్లు ఉన్నాయా? గూగుల్ ఓపెన్ చేయండి, జర్నల్ అంటే ఏంటో గూగుల్లో చూడండి. ప్రైమరీ బుక్ వాళ్ళు చెప్పేశారు. జర్నల్, బుక్ ఆర్ డైరీ గూగుల్లో ఓపెన్ చేస్తే అలాగే వస్తాయి. బుక్, డైరీ. ఇప్పుడు మీరు బుక్స్ ఓపెన్ చేశారా? దాన్ని అకౌంట్స్ బుక్ ఎందుకు అంటాం? అకౌంట్స్ రాసుకుంటాం కాబట్టి. లా పెడితే లా బుక్. ఇక్కడ ఏంటమ్మా? జర్నల్ ఎంట్రీస్ రాస్తాం, అందుకని జర్నల్ అన్నాం. అకౌంట్స్, బిజినెస్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఉండే బుక్ జర్నల్. జర్నల్ ఈజ్ ఏ ఇంకొక వర్డ్ ఇంగ్లీష్లో డైరీ అని వస్తుంది. దాని కాకపోతే ఇక్కడ ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్తాం. జర్నల్ ఈజ్ ఏ బుక్. జర్నల్ ఏంటమ్మా? జర్నల్ ఈజ్ ఏ. దీన్ని ప్రైమరీ ఎంట్రీ అని కూడా ఉంటుంది. దీంట్లో ఏం చేస్తాం? ఆర్ ప్రైమరీ బుక్. బుక్, ప్రైమరీ బుక్. దీంట్లో ఏం రాస్తామండి అంటే ఎంట్రీస్ రాస్తాం. ఎంట్రీస్ ఎలా రాయాలని నేను చెప్పట్లా, ఏం రాస్తాం మాత్రమే చెప్తున్నా. ఏం రాస్తాం? ఎంట్రీస్ రాస్తాం. ఏంటమ్మా? ఎంట్రీస్. జర్నల్లో రాస్తాం కాబట్టి ఎంట్రీస్ అవి ఏమయ్యాయి?
జర్నల్ ఎంట్రీస్ అయ్యాయి. జర్నల్ రాస్తాం కాబట్టి జర్నల్ ఎంట్రీ అంటాం. ఓకేనా? ఓకేనా? జర్నల్ అంటే ఏంటమ్మా? ఇట్స్ ఏ ప్రైమరీ బుక్. వీ రికార్డ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద జర్నల్. సింపుల్గా నాలెడ్జ్ కోసం మాత్రమే ఇక్కడ మీకు ఎగ్జామ్లో రావు. కానీ ఈ బేసిక్స్ లేకుండా అకౌంట్స్ని స్టార్ట్ చేసి ఫైనల్ అకౌంట్స్ అన్నాను అనుకో పారిపోతారు మీరు. జర్నల్ ఎంట్రీస్ కూడా చెప్పకుండా లెడ్జర్ చెప్పకుండా అనుకో టాటా బై బై, మీకు నాకు సంబంధం లేదు సార్ అంటే. అలాగ నేను అనిపించుకోను. మీకు వచ్చినా సరే కొంచెం ఓపిక్గా వినండి. కొంతమందికి వచ్చి ఉంటాయి, బట్ రివైజ్ చేసుకుందాం. వాట్స్ రాంగ్? నెక్స్ట్ జర్నల్ చేసాం. జర్నల్ని బేస్ చేసుకుని ఏం ప్రిపేర్ చేస్తాం? లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. సో లెడ్జర్ ఏమంటారు? జర్నల్ బుక్ అన్నారు, మరి లెడ్జర్ని ఏమంటారు? లెడ్జర్ అకౌంట్. ఇంకా లెడ్జర్ చెప్పాలి, ఏదైనా చెప్పండి, రైట్ అండ్ రాంగ్ అయినా ఇటుకే చెప్తున్నా కదా. లెడ్జర్ పోస్టింగ్. ఇంకా మీకు తెలిసిన వాటి చెప్పండి. లెడ్జర్ ఈజ్ ఆల్సో ఏ బుక్. లెడ్జర్ ఈజ్ ఆల్సో బుక్. లెడ్జర్ కూడా బుక్కే. దీన్ని ఏమంటారండి అంటే ప్రిన్సిపల్ బుక్ అంటాం. ఏమంటాం? ప్రిన్సిపల్ బుక్ అంటాం. అంటే ప్రిన్సిపల్ అంటే ఇంపార్టెంట్, మెయిన్ బుక్. కాలేజీలో మెయిన్ పర్సన్ ఎవరమ్మా? హైరార్కీలో ప్రిన్సిపలేగా. సేమ్ అలాగే ఇక్కడ మరి ఇంపార్టెంట్ ఎవరు? ప్రిన్సిపల్. అట్లాగే ప్రిన్సిపల్ బుక్ అంట, ఆర్ మెయిన్ బుక్. మెయిన్ బుక్. ఓకేనా? మరి ఇందులో ఏం రాస్తాం? జర్నల్లో ఎంట్రీస్ రాస్తాం. లెడ్జర్లో ఏం ఓపెన్ చేస్తామని అంటే ఏం ప్రిపేర్ చేస్తామండి అంటే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్ బుక్లో ఉండేవి అకౌంట్స్. లెడ్జర్ ఈజ్ నాట్ అన్ అకౌంట్. లెడ్జర్ బుక్లో మీకు నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. లెడ్జర్ ఈజ్ ఏ బుక్. లెడ్జర్లో ఉండేవి అకౌంట్స్. ఆ అకౌంట్స్ని లెడ్జర్ అకౌంట్స్ అంటాం. ఓకేనా? దీంట్లో ఏముంటాయి? అకౌంట్స్. ఈ జర్నల్ నుంచి లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేస్తామా? ఆ ట్రాన్స్ఫర్ని ఏమంటారండి అంటే పోస్టింగ్ అంటారు. ఏమంటాం? పోస్టింగ్ అంటాం. పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ అంటే ఏంటో ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపించడం. పోస్ట్ అంటే స్పీడ్ పోస్ట్ అట్లా చూస్తారా? ఇది కూడా అంతే, పోస్టింగ్. ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయటం పోస్టింగ్ అంటాం. దాన్ని లెడ్జర్ పోస్టింగ్ అంటాం. లెడ్జర్లో సరే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారుగా. అకౌంట్స్ ప్రిపేర్ చేసి అకౌంట్స్ నేను ఏం చేస్తాం? క్లోజ్ చేస్తాం, బ్యాలెన్స్ చేస్తాం. సరే ట్రయల్ బ్యాలెన్స్లో కూడా సేమ్ అదే వాడతాం. ట్రయల్ బ్యాలెన్స్లో సరే లెడ్జర్ అకౌంట్స్ అన్నీ ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఏం ప్రిపేర్ చేస్తాం? లెడ్జర్ అకౌంట్స్ని బేస్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి? బేసిక్ క్వశ్చన్. ప్రతిదీ మనది అదేంటో మనకు తెలియాలి. చెప్పాలి. జర్నల్ బుక్, లెడ్జరు బుక్కే. ట్రయల్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ ఏంటమ్మా? స్టేట్మెంట్, నాట్ ఏ బుక్. ట్రయల్ బ్యాలెన్స్ మీరు ఇయర్ ఫస్ట్ నుంచి మొదలుపెట్టి రాసుకుంటూ వెళ్ళిపోతారా లెడ్జర్ జర్నల్ లాగా? లేదుగా. ఈ రెండులో ప్రిపేర్ చేస్తాం. మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఈ రెండులోనే ప్రిపేర్ చేస్తాం. ఒక రోజు కూర్చుంటాం, అకౌంట్స్ మొత్తం బ్యాలెన్సెస్ అన్ని ఏం చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్ ఒక చోట రాస్తాం. అవునా? చోట జస్ట్ పోస్ట్ అన్ని బ్యాలెన్సెస్ని పోస్ట్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఆ పర్టికులర్ డే వరకే అది. సో దీన్ని ఏమంటారండి అంటే స్టేట్మెంట్ అంటారు. ఇది బుక్ కాదు. స్టేట్మెంట్ పర్టికులర్ డేట్ కోసం ప్రిపేర్ చేస్తాం, ఆ డేట్ వరకు. దీంట్లో అన్ని అకౌంట్స్ తీసుకొచ్చి ఇక్కడ రాసి ఏం చేస్తామండి అంటే బ్యాలెన్స్ చేస్తాం. డెబిట్ క్రెడిట్లు అన్నీ ఏమవ్వాలి? బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ చేస్తాం.
ఏదైనా బ్యాలెన్స్ అవ్వలేదు అనుకో, అప్పుడు మనకేం అర్థమవుతుంది, సంథింగ్ ఏదో ఎర్రర్ ఉంది, మిస్టేక్ ఉంది, మన అకౌంట్స్ ఏదో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో డీటెయిల్గా మిస్టేక్ ఉంటే ఏం చేస్తాం, ఏదైనా సరే మన ఎగ్జామ్లో సమ్ అయిపోవాలి, ఎత్తుకునే అంత టైం లేదు, ఏం చేస్తాం మనం, సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, అయిపోయింది సమ్. డిఫరెన్స్ ఏం చేస్తాం, సస్పెన్స్ అంటాం, క్లోజ్, అయిపోయింది సమ్, 5 మార్క్స్ నాకు ఇచ్చేయంటాం. అంతేనా? రెక్టిఫికేషన్ ఎర్రర్స్ చాప్టర్లో చెప్పుకుంటాం. అర్థమైందా? ఫైనల్గా వచ్చేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్, బోత్ ఆర్ అకౌంట్స్. ఈ రెండు ఏంటమ్మా, అకౌంట్స్. మరి బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. మీకు ఎంసీక్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, 15 ఎంసీక్యూస్ ఉంటాయి. మీ టైం బాగోపోయినా లేదా బాగున్నా దీంట్లో ఒక ఎంసీక్యూ వచ్చింది అనుకో, 2 మార్క్స్, 2 మార్క్ కూడా కాదు, 2 మార్క్స్. బేసిక్స్ నుంచి ఒక్కోసారి సిఎంఎల్ టచ్ చేస్తారు, టచ్ చేస్తే ఏం చేస్తాం, లెడ్జర్ ఏంటి అని అడుగుతారు, బుక్ స్టేట్మెంట్ అన్నీ పెడతారు, అకౌంట్ అన్నీ పెడతారు. మీరు వెళ్ళి లెడ్జర్ అకౌంట్ గుర్తుంది కదా, అకౌంట్ అని టిక్ చేసి వచ్చారనుకో, 2 మార్క్స్ అకౌంట్స్కి ఇచ్చేటువంటి. జాగ్రత్తగా ఈ వార్డింగ్స్ కొంచెం మీరు తెలుసుకోవాలి. ఈ వార్డింగ్స్ ఇదంతా ఏంటమ్మా, లాంగ్వేజ్, అకౌంట్స్ లాంగ్వేజ్ అంటాం మనం. ప్రతిదానికి ఒక లాంగ్వేజ్ ఉంటుందా, స్టేట్లో ఒక లాంగ్వేజ్, మనకు తెలుగు, హిందీ, తమిళ్, ఇట్లా లాంగ్వేజ్ ఉంటాయి. అట్లాగే సబ్జెక్ట్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దాంట్లో వార్డింగ్స్ ఉంటాయి. ఆ వార్డింగ్స్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మనం. నేర్చుకుంటే ఫస్ట్ బేసిక్స్ కూడా లాంగ్వేజ్ అంతా టచ్ అవుతుంది, వాటిని యూజ్ చేసుకొని ముందుకు వెళ్తాం. ఓకేనా? రాసుకోండి ఇంతవరకు, లో ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి రాసుకోండి. సరే, దీంతోపాటు ఇంకోటి కూడా చెప్పేస్తా, ఓకే సార్ రాసుకుందాం. జర్నల్ని మీరు రాసుకుంటే వెళ్ళిపోయారు అనుకో, అన్ని ట్రాన్సాక్షన్స్, ఒక ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మా బిజినెస్లో, 1000 to 2000 ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయా? ఈజీ ఛాన్స్, 1 lakh ఉండొచ్చు, 2 lakhs ఉండవచ్చు. అదే మీరు అమెజాన్ కంపెనీకి అకౌంటెంట్ అనుకో, ఎన్ని ఎంట్రీస్ రాయాలి, ఒక రోజులోనే 1,00,000 ఎంట్రీస్ రాయాలి మినిమంగా, అట్లా ఉంటుంది. అవునా? వరల్డ్ వైజ్ ఉంది. మరి అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు సడన్గా పవన్ వచ్చి ఫలానా డెటారో లేదా ఒక ఫిక్స్డ్ అసెట్ ఏదో ఒకటి చెప్పేసి పర్సన్ పేరు చెప్పి, ఆ పర్సన్ నాకు ఎంత డబ్బులు ఇవ్వాలి చెప్పు మనీష్ అంటే చెప్పగలుగుతాడా? ఓన్లీ జర్నల్ ప్రిపేర్ చేసుకుని, జర్నల్ చూసి, లెడ్జర్ని చూసి కొంతవరకు చెప్పొచ్చు. జర్నల్లో కాంప్లికేషన్ ఉందిగా, ఆ రకంగా ప్రిపేర్ చేయడం అంటే కాంప్లికేషన్ ఉంది. నాకు టోటల్ సేల్స్ ఎన్నో చెప్పు అని అంటే లెడ్జర్ రోజు ప్రిపేర్ చేయం కదా, మంత్కో 2 మంత్స్ 2 మంత్స్కో ఇయర్ ఎండే చేస్తాం, జర్నల్ మాత్రం రోజు చేస్తాం. పవన్ వచ్చి నా సేల్స్ మొత్తం ఎంత ఇప్పటివరకు ఎంతో చెప్పు అని కానీ చెప్పగలుగుతాడా మనిషి? జర్నల్ చేసి చెప్పగలుగుతామా? అప్పుడు ఏం చేయాలి, కూర్చొని సేల్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అవునా? ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుందిగా. సో దానికోసమే మనం వర్క్ని సింప్లిఫై చేసుకోవడానికి ఏం చేశారంటే జర్నల్ని డివైడ్ చేశారు. జర్నల్ని కొన్ని టైప్స్గా డివైడ్ చేశారు. వాటిని ఏమంటారండి అంటే సబ్సిడరీ బుక్స్ అంటాం. ఏమంటాం? సబ్సిడరీ బుక్స్. ఫ్రీక్వెంట్గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్క బుక్లో సపరేట్గా రాసేసేయండి. మీరు అకౌంట్స్కి ఒక బుక్, లాకు ఒక బుక్, కాస్టింగ్కి ఒక బుక్ పెడతారుగా, సిఎంఏ ఎంట్రే, కానీ ఒక్కోదానికి ఒక్కొక్క బుక్ పెట్టుకున్నాం మన ఫ్లెక్సిబిలిటీ కోసం. ఆల్ ఇన్ వన్ అని రాస్తే అది జర్నల్, సపరేట్గా రాసుకుంటే సబ్సిడరీ బుక్స్. అలా సబ్సిడరీ బుక్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, ఏమేమి ఉన్నాయండి అంటే ఏంటమ్మా, సబ్సిడరీ బుక్స్. నేను జస్ట్ వార్డింగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా, సబ్సిడరీ బుక్స్ ఎందుకు వచ్చాయో చెప్తున్నా. ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఇప్పుడు చెప్పను, సబ్సిడరీ బుక్స్లో చెప్తా. అవి వినాలి, నేర్చుకోవాలి మీరు. ఓకేనా? సో జర్నల్ని డివైడ్ చేశారు. సబ్సిడరీ బుక్స్ అంటే నథింగ్ బట్ మన జర్నల్ని మన ఫ్లెక్సిబిలిటీ కోసం, మన వర్క్ని ఈజీగా చేసుకోవడం కోసం డివైడ్ చేశారు. అవి ఏమేంటండి అంటే చెప్తారా? వెరీ గుడ్. సేల్స్ బుక్, పర్చేజ్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ బుక్,
బిల్స్ పేయబుల్ బుక్. వీటన్నిటిలో రాని వాటిని ఎక్కడ రాస్తాం? జర్నల్ ప్రాపర్లో రాస్తాం. జర్నల్ వీటన్ని ఏమంటాం? సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ అంటే జర్నలే అది, కాకపోతే స్టేట్మెంట్ లాగా రాస్తారు. సబ్సిడరీ బుక్స్, సేల్స్ బుక్స్ చెప్పేయచ్చుగా మనీష్. ఇప్పుడు సేల్స్ ఎంత అంటే ఒకే చోట ఉంటే సేల్స్ అన్ని రాసుకోండి మొత్తం. ఫ్లో ఆఫ్ అకౌంట్స్ అని హెడ్డింగ్ పెట్టి చోటికి రాసుకోవాలి. 550 అయిపోయిందా? మీకు ఏమేమి జరుగుతున్నాయమ్మా న్యూ బ్యాచ్ క్లాసెస్? అకౌంట్స్, కాస్టింగ్ ఎవరు వస్తున్నారు? వస్తున్నారు సార్. లాగో స్టార్ట్ అయిందా? జానీ సార్ వచ్చారా? సాయి కుమార్ సార్ చెప్తున్నారా? ఫైవ్ 54 అయింది. 557 వరకు, 7 వరకు వెయిట్ చేద్దాం. 3 minutes రాసుకోవటానికి. ఇవన్నీ మీకు ఇంకా ఎప్పుడు చెప్పరు, ఇప్పుడే ఇంక మీ లైఫ్లో వీటి గురించి ఎప్పుడూ డిస్కషన్ జరగదు, అయిపోయింది. ఇంకా ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్లో మళ్ళీ ఇవన్నీ చెప్పరు. సో జాగ్రత్తగా రాసుకోండి. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళారనుకో, క్వాలిఫై అయిపోయాక ఇంటర్వ్యూలో మీకు ఫైనల్ అకౌంట్స్ ఇచ్చి సమ్ చేయమని ఏమి అడగరు. ఏదో ఒక జర్నల్ ఎంట్రీ అడుగుతారు, లెడ్జర్ పోస్టింగ్ అడుగుతారు, లేదంటే జర్నల్ ఏమంటారు అంటారు. 10 questions ఉంటాయి, బేసిక్సే ఉంటాయి. అర్థమైందా? జాబ్ని బట్టి బేసిక్సే మేజర్గా ఉంటాయి. కంపల్సరీగా బేసిక్స్ మీద ఇంటర్వ్యూ జరుగుతుంది. ఫ్యూచర్లో ఎక్కడ ఉండవు మీకు. ఇదే లాస్ట్ మీరు వినేది. నోట్స్ జాగ్రత్తగా ఉంచుకోండి, మీకు ఇంటర్వ్యూస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏదో నోట్స్ రాసుకుంటాం. ఎంతసేపు జరిగిద్దామా? 10 minutes 15 minutes జరిగింది. 15 minutesలో సమ్ ఇవ్వలేంగా, అలా ఉంటుంది. అక్కడ ఏం టెస్ట్ చేస్తారంటే, నువ్వు ఆల్రెడీ క్వాలిఫై అయినావు, నువ్వు ప్రూవ్ చేసావు, నాకు సబ్జెక్ట్ అంతా వచ్చాను, క్వాలిఫై ఎగ్జామ్లో ప్రూవ్ చేసావు, మళ్ళీ నేను నీకు క్వశ్చన్స్ చేయాల్సిన అవసరంలా. కాకపోతే ఏంటంటే నువ్వు మాట్లాడగలుగుతావా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం అడుగుతారు క్వశ్చన్స్. అప్పుడు పెద్ద పెద్ద అడుగుతారు, చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. అట్లా ఉంటుంది. ఈ బేసిక్స్ ఫండమెంటల్స్ నుంచి ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ జరుగుతాయి. ఏమేంటారు, ఎలా ఉంది అందరికీ? కొత్త కొత్తగా ఉందా? ఒక 4 months ఉంటుంది. 4 months కూడా 1 month ఉంటుంది ఆ ఫీల్. 1 monthకి అందరూ వచ్చి కూర్చున్నాక నార్మల్ అయిపోద్ది. సరే, ప్రతి బ్యాచ్లో చెప్పే ఎగ్జాంపుల్ అదే తీసుకుంటాను ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, నాకు అడ్వైజ్ చేయాలి, మీరు ఏం బిజినెస్ పెట్టాలి చెప్పండి. నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెద్దగా లేదు, ₹1,00,000 ఉంది. ఈ ఐడియాస్ ₹1,00,000 ఏం బిజినెస్ చేస్తే ఎవరి మంత్ ఒక 10,000 వస్తాయి, ఖర్చులకి వెళ్ళిపోవాలి. మీకు ఏ బిజినెస్ అనిపిస్తే అది చెప్పండి. ఏది పెడితే బాగుంటుంది అంటారు 1 lakh తోటి? రావట్లేదా బిజినెస్ ఐడియాస్? పాన్ షాప్ పెడదాం. వద్దులేమ్మా, కొంచెం సీఎంఏ చదువుకున్నాక పాన్ షాప్ అంటే బాగా మంచిదే, కాకపోతే మనం కూర్చోలేం.
కొంచెం ఆ టైపే కొంచెం కట్టచ్చు, తప్పేం లేదు పాన్ షాప్. ఇంకా రోజు మీరు చూసే బిజినెస్, సరే ఒక ఐడియా, ఇంకొక ఐడియా కిరాణా షాప్, వెరీ గుడ్. ఇంకా చికెన్ షాప్, అంతే కదమ్మా రోజు మనం చేసే పనులు ఇవి బిజినెస్లే అవి. వీళ్ళందరూ మనకంటే ఎక్కువ సంపాదిస్తారు, సక్సెస్ అవ్వాలంతే. సరిపెట్టి సక్సెస్ అయితే దాంట్లోనే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, ఎక్కువ బిజినెస్లు వస్తాయి. మనం కష్టపడి రోజుకి 12 అవర్స్ వర్క్ చేసి కంపెనీకి వాళ్ళు ఇచ్చే ₹1,00,000 కోసం 12 గంటలు 14 గంటలు వర్క్ చేయటమే సరిపోతుంది మన. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు తీసుకుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోతారు, సొంత బిజినెస్ కదా. కానీ ఎవరి మంత్ మనకంటే ఎక్కువ డ్రా చేస్తారు. కాకపోతే ఆ డెడికేషన్, ఆ స్కిల్ ఉండాలి, బిజినెస్ స్కిల్స్ ఉండాలి. లేకపోతే వర్కౌట్ అవ్వ. అప్పుడు లేదనుకోండి పెట్టిన డబ్బులు అన్నీ పోతాయి. అంత రిస్క్ తీసుకోలేం కాబట్టి 1,00,000 ఉంది కాబట్టి నేను ఎక్కువ టీ తాగుతూ ఉంటా. చాయ్ బిజినెస్ పెట్టేద్దామా? సో నేనేం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, టీ స్టాల్. ఇది ఎవరు? మీ నేనే. ఏం స్టార్ట్ చేస్తున్నా? చాయ్ హౌస్ స్టార్ట్ చేస్తా. చాయ్ హౌస్ మరి పేరు పెట్టాలిగా. బిజినెస్ పేరు బాగుందా? స్టార్ట్ చేద్దామా? కిందే మన బిల్డింగేగా, ఇంత బండి క్లోజ్ చేసినారు కదా, ఇది ఇటు తిప్పేసి బోర్డు పెట్టేద్దాం, ఓకేనా? మరి రోజు రోజు మీరు వచ్చి అక్కడే తాగాలి, బయటికి వెళ్ళి తాగకూడదు, ఓకేనా? సరే, ఎంత పెట్టి స్టార్ట్ చేశాను నేను? 1,00,000. నా దగ్గర 1,00,000 ఉంది, కింద మొదలు పెట్టేసా. మీరు అందరూ వస్తున్నారు నా దగ్గరికి, తాగుతున్నారు. డబ్బులు అనగానే ఏంటి సార్ మీరు మమ్మల్ని డబ్బులు అడుగుతారు, మీ స్టూడెంట్స్ కదా సార్. సరే మా స్టూడెంట్స్గా వెళ్ళండి, రేపు ఇవ్వండి అన్న. మళ్ళీ రేపు అదే చెప్తున్నారు, ఎల్లుండు అదే చెప్తున్నారు. సార్ కొట్టేసేయండి సార్, మాది రోజు మీ క్లాస్ వింటున్నాగా, మళ్ళీ టీ కడుగుతారండి డబ్బులు అంటున్నారు. మనం గట్టిగా అడగలేం. అలా రన్ చేసుకుని వెళ్ళిపోతామంటే అందరు మన వాళ్ళే వస్తున్నారు, సార్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి ఒకళ్ళు అందరూ వచ్చేసారు, అందరికి ఇచ్చాం, 1,00,000 అయిపోయింది. ఇట్లా అయితే కాదని చెప్పి నేనేమనుకున్నానంటే బండి తీసేసి ఇక్కడ ఉంటే అందరు మన స్టూడెంట్స్ వస్తున్నారని కొంచెం దూరంగా వెళ్ళి ఒక షాప్ తీసుకున్నాం, టీ షాప్ పెట్టి ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్ కొడితే రీప్లేస్, రీలొకేషన్ చేయాలని పెట్టా. కానీ నా దగ్గర 1,00,000 ఏమైంది? మరి నాకు మనీ కావాలి, ఫర్దర్గా మరి పెట్టాలంటే మనీ కావాలిగా. సో ఫస్ట్ నాకు మనీ ఇచ్చేవాళ్ళు ఎవరు? నా మీద నమ్మకంతో అని అంటే ఎవరు ఇస్తారు నాకు? మా మేడం ఇస్తారు, అంతేగా. మీకంటే పేరెంట్స్ ఇస్తారు. ఇప్పుడు మా నాన్న అడిగాను అనుకో, ఫస్టే మా నాన్న పెళ్లి చేస్తున్నావు నువ్వేంటారు నన్ను అడుగుతున్నావు అంటాడు, అడగలేంగా. కాబట్టి ఏం చేస్తాం, మా మేడంకి ఫోన్ చేసి మేడం మేడం మనీ కావాలి మేడం అన్న. మేడం అంటే మా వైఫ్ అమ్మ, క్వశ్చన్ మార్క్తో చూడండి. మేడం అంటే టీచర్ అనుకున్నారా? అయ్యో అయ్యో కాదమ్మా, టీచర్లు కాదు, మా వైఫ్. మ్యారేజ్ అయింది కదా మా వైఫ్ గారికి ఫోన్ చేసి, పిల్లలు కదా కొంచెం కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతాయి. మా వైఫ్కి ఫోన్ చేశా, ఫోన్ చేసి అడిగా, ఎప్పుడు నేను అడగలేదు కదా బుజ్జి, ఒక మనీ కావాలి, బిజినెస్ ఇలా స్టార్ట్ చేస్తున్నా, ఉన్న డబ్బులు మన స్టూడెంట్స్ అందరూ అయిపోగొట్టారు అని అడిగితే మా మేడంని, ఎవరిని అడిగా నేను? మా మేడంని అడిగా. మా మేడం ఏం చేసింది, మా మేడం దగ్గర డబ్బులు ఉంటాయా? హౌస్ వైఫ్ ఉండవు, కానీ గోల్డ్ ఉంటుందిగా, గోల్డ్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చింది. నా మీద ప్రేమతోటి మనీ తీసుకొని చేంజ్ చేసింది నాకు 2,00,000. ఎంత ఇచ్చింది? 2,00,000 ఇచ్చింది. నాకు 5,00,000 కావాలి. 2,00,000 ఇచ్చింది పాపం, దగ్గర ఉన్న గోల్డ్. మరి నాకు కావాలిగా. నెక్స్ట్ ఉన్న ఆల్టర్నేటివ్ ఎవరంటే మా డాడీయే. ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి అడిగా, డాడీ అదే క్వశ్చన్ వేసాడు, మ్యారేజ్ అయింది కదా పోయి మీ వైఫ్ని అడుక్కోపో అన్నాడు. అడిగా డాడీ, అయిపోయింది 2,00,000 ఇచ్చింది ఆ అమ్మాయి పాపం,
అప్పుడు నువ్వు కొంత ఇవ్వు, 3 లక్షలు కావాలి ఇంకా అన్నా. మా నాన్న కూడా ఏం చేశాడు, డాడీ కదా పైన ఉంచుదాం. మా డాడీ ఏం చేశాడంటే ఒక 2 లక్షలు ఇచ్చాడు. ఇంకా 1 lakh కావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళా నేను, థ్యాంక్స్ అంతే. థ్యాంక్స్ ఎవరు ఇస్తారు ఇంకా. అట్లా ఫైనల్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగాం. వాళ్ళు మీరు క్వాలిఫైడే కదా 1 lakh ఈజీగా కడతారులే అని చెప్పి ఇచ్చారు. నేను టీ షాప్ అన్నా సరే అయితే మళ్ళీ సార్ మీరు క్వాలిఫైడే కదా ఇస్తారులే అని చెప్పి ఇచ్చారు. 1 lakh ఇచ్చారు నాకు. మొత్తం ఎంతమ్మా, 5 lakhs. 5 lakhs తెచ్చి నేను ఏం చేశా, ఇన్వెస్ట్ చేశా. ఇప్పుడు ఈ 5 lakhs లైబిలిటీయా క్యాపిటలా? లైబిలిటీయా క్యాపిటల్? లైబిలిటీ. ఏమంటుందండి చెప్పే ఒక ఫ్రేజ్లో చెప్తున్నారు, ఫ్లోలో చెప్తున్నారు బాగా. లైబిలిటీయా క్యాపిటలా? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలని చెప్పా నేను ఇందాక, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలని చెప్పానా. ఇప్పుడు చెప్పండి 5 lakhs ఏమవుద్ది? సరే ఇంకా మీరు చెప్పట్లా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుద్ది, క్యాపిటల్ అవుద్ది. లైబిలిటీ ఎందుకు కాదు? సరే క్యాపిటల్ అని చెప్తున్నారు కదా, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైబిలిటీ అవుద్ది. కానీ నేను క్వశ్చన్ అడుగుతుంది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం మిగతా వాళ్ళు మర్చిపోవాలి. మనం ఎవరు ఇప్పుడు పీకే కాదు, పీకే చాయ్ హౌస్, పిఆర్ చాయ్ హౌస్, చాయ్ అమ్ముతాం మనం. మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. మరి బిజినెస్కి 5 lakhs ఏంటిది, లైబిలిటీయా క్యాపిటలా? ఎందుకు లైబిలిటీ కాదు? చెప్పండి ఇప్పుడు ఎందుకు కాదు? ఎందుకు కాదంటే ఈ 5 lakhs ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? ఓనర్ దగ్గర నుంచి వస్తున్నాయా, మిగతా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయా? ఓనర్ దగ్గర నుంచే వచ్చాయి. కానీ ఓనర్ ఎవరి దగ్గర నుంచి తెచ్చినారో మనకు అనవసరం. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 lakhs ఎవరు ఇచ్చారు? ఓనరే ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఏమనాలి, క్యాపిటల్ అనాలి. ఓనర్ ఇచ్చే మనీని క్యాపిటల్ అంటాం. ఓనర్కి ఎక్కడి నుంచి వచ్చాయి, నాకు సంబంధం లేదు. చాయ్ హౌస్కి సంబంధమే లేదు. ఓనర్ ఇచ్చాడా, దాన్ని క్యాపిటల్ అను. సరే మళ్ళీ సినారియో రీక్రియేట్ చేద్దాం. మా మేడం దగ్గరికి వెళ్ళి, కానీ మా మేడంకి నీ మీద నాకు నమ్మకం లేదులే, నువ్వు బిజినెస్ అంటున్నావు కదా, నీకు ఇవ్వను నేను, బిజినెస్కే ఇస్తా డైరెక్ట్గా అన్నది. ఏం చేసింది, 2 lakhs బిజినెస్కి ఇచ్చింది. బిజినెస్కి ఇచ్చారనుకో, ఒకవేళ సరే కట్టకపోతే మా మేడం వచ్చి కౌంటర్లో కూర్చుంటుంది, వచ్చిన డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోద్ది. నాకు ఇస్తే బిజినెస్ ఏమంటుంది, నువ్వెవరు నా కౌంటర్లో కూర్చున్నాక అంటుంది కదా. అదే మా మేడం డైరెక్ట్గా బిజినెస్కి ఇస్తే, అయ్యో నువ్వు నాకు 2 lakhs ఇచ్చావు కదా, సరే కూర్చోలే మా అయిపోయే వరకు అని చెప్తుంది. అంతేనా? నాకు ఇస్తే బిజినెస్ రానివ్వదు, అందుకని చెప్పి ఏం చేసింది, బిజినెస్కి ఇస్తాను అన్నది. సేమ్ అలాగే మా డాడీ కూడా ఏం చేశాడు, 2 lakhs బిజినెస్కి ఇచ్చారు, నాకే ఇవ్వాల. బ్యాంక్స్ కూడా అంతే, ఏవైతే లేదు సార్ మీకు ఇస్తే ఎందుకు లేని బిజినెస్కి ఇస్తాం మేము అన్నాడు. వాళ్ళు కూడా 1 lakh ఇచ్చారు. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం ఎంతమ్మా, ఇంతకుముందు 1 lakh కూడా ఉంది. లాస్ అయిపోయినా 1 lakh ఉన్నట్టే మన బుక్స్లో, అయిపోయిన డ్రాయింగ్ కదా. టోటల్ ఎంత, 6 lakhs కదా. ఏదైనా ఏ సినారియోనే 6 lakhs, ఏదో ఒక సినారియోనే. ఫస్ట్ సినారియో నేనే ఇచ్చా 6 lakhs, 6 lakhs ఏమవుద్ది, క్యాపిటల్ అవుద్ది. సెకండ్ సినారియో నేను ఇచ్చాను బిజినెస్కి, వేరే వాళ్ళు ఇచ్చారా,
వేరే వాళ్ళు ఇచ్చారు, నేను ఇవ్వాల. నేను ఎంత మాత్రమే ఇచ్చా, 1,00,000 ఇచ్చా. ఇది మాత్రమే క్యాపిటల్ అవుతుంది. మరి మా వైఫ్ ఇచ్చిన 2,00,000 లైబిలిటీ అవుతుంది. మా ఫాదర్ ఇచ్చిన 2,00,000 లైబిలిటీ అవుతుంది. మరి బ్యాంక్ ఇచ్చిన 1,00,000 లైబిలిటీ అవుతుంది. మరి ఇందాక ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి సార్? ఎవరికి ఇస్తున్నారా మనీ? ఎవరు బిజినెస్కి ఇస్తున్నారు? మా వైఫ్, ఓనర్ వైఫ్ కదా అని చెప్పేసి బిజినెస్ క్యాపిటల్ కింద తీసుకోదు. తమ్ముడే ప్యాకెటే. మీ రిలేషన్ మీరు ఇద్దరు చూసుకోండి. నా దగ్గరకు వచ్చేసరికి నువ్వు అక్కడవే ఓనరు, మీ మేడం మాకు ఓనర్ కాదంటావు. ఓకేనా? బిజినెస్ అంటే ఎందుకు ఎన్ని చెప్తానంటే, మీరు 2 పర్సన్స్ సపరేట్గా బిజినెస్ లాగా ఆలోచించాలి. మనం అందరం బిజినెస్లో పరకాయ ప్రవేశం చేయాలి. అది హ్యాబిచ్యుయేట్ అవ్వాలి మీకు. అప్పుడే అకౌంట్స్ ఈజీ అవుతుంది. సింపుల్ అకౌంట్స్ మీరు ఎలా ఈజీ అవుతుందంటే మీ థాట్ ప్రాసెస్ మారాలి. ఇప్పుడు ఎంట్రీస్ ఈజీగా వస్తాయి, ఎంట్రీస్ వచ్చిందంటే అకౌంట్స్ అంతా ఈజీగా వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఈ 5,00,000 ఏదైతుందో 2,00,000, ఈ 1,00,000, ఈ 2,00,000 మొత్తం 5,00,000గా. దీన్ని ఏమంటాం? లైబిలిటీ అంటాం. అదే ఇందాక సినారియో అయితే క్యాపిటల్ అంటాం. ఏదైనా సరే బిజినెస్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో రీపే చేయాల్సిందే. అది క్యాపిటల్ అయినా ఓనర్ రీపే చేయాలి, లైబిలిటీ అయినా ఓనర్ రీపే చేయాలి. మరి ఎందుకు సార్ క్యాపిటల్ సపరేట్గా రాస్తావంటే, నేను ఓనర్ కదా, నేను ఫీల్ అవుతా. లైబిలిటీ అని చెప్పి అందరితో పాటు రాశాను అనుకో, మరి నేను ఫీల్ అవుతాగా, ఓనర్ ఫీల్ అవుతాడుగా. నన్ను బయట వాళ్ళందరిని ఒకేలాగా చూస్తావా నువ్వు, నేనంటే నీకేమి లవ్ లేదా అని బిజినెస్ దగ్గరికి వెళ్ళి బాధపడతావు. అయ్యో నువ్వు బాధపడొద్దు, నీకోసం నేను సపరేట్గా ఒక పేరు పెడతా అని చెప్పి క్యాపిటల్ అని పేరు పెట్టారు. అంటే క్యాపిటల్ అనేది ఎవరికి మాత్రమే సంబంధించింది? ఓనర్. రిమైనింగ్ అన్ని అవుట్ సైడర్స్. అందుకని వాటిని లైబిలిటీ అంటాం. ఏదైనా మనకి లైబిలిటీనే. బిజినెస్ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే క్యాపిటల్ అయిన లైబిలిటీనే, లైబిలిటీ అవుట్ సైడ్ సంబంధించిన లైబిలిటీనే. అందుకే క్యాపిటల్ లైబిలిటీ క్రెడిట్ కాబట్టి క్యాపిటల్ కూడా క్రెడిటే ఉంటుంది. 2 నేచర్ ఒకటే, 2 నేచర్ ఒకటే, 2 రీపే చేయాల్సిందే. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఓనర్ ఫెయిల్ అవ్వకుండా ఉండటం కోసం క్యాపిటల్. అర్థమైందా? సరే, నా దగ్గరికి ఎలాగొచ్చినా 6,00,000 వచ్చాయి. మరి బిజినెస్ పెట్టాలన్నా స్టార్ట్ చేయాలిగా. స్టార్ట్ చేయాలంటే నాకు ఏమేం కావాలమ్మా? ఏమేం కావాలి చెప్పండి? బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే నాకు ఫస్ట్ టీ షాప్ కదా, ఫస్ట్ గ్యాస్ అయితే కావాలి, గ్యాస్ సిలిండర్ కావాలి, ఎక్విప్మెంట్స్ కావాలి, టీ తయారు చేసేది. అవునా? ఫస్ట్ ఏం తెచ్చుకుంటాం? గ్యాస్ స్టవ్. ఏంటమ్మా? గ్యాస్ స్టవ్. నెక్స్ట్ సిలిండర్. గ్యాస్ తెచ్చుకున్నాం తర్వాత. ఓకేనా? ఇంకా ఏమేం కావాలి? టీ చేయాలి అని అంటే ఏమేం కావాలి? నేను బిజినెస్ జరగాలంటే నాకు బిజినెస్లో ఏమేం కావాలో మీరు చెప్పాలి. ఏమేం కావాలి? టీ పౌడర్, టీ పౌడర్, ఇంకా మిల్క్, ఇంకా షుగర్, ఇంకా గ్లాసెస్ పేపరా, ఇంకా ఏంటో గ్లాసా. సరే గ్లాస్ తీసుకుందాంలే. ఇక్కడ రాశాను, ఇక్కడ కూడా గ్లాస్ రాస్తా. ఆ గ్లాస్ ఏంటంటే పేపర్ గ్లాస్. ఇంకా ఓన్లీ చేయడానికి ఉంటే సరిపోతాయా? కస్టమర్స్ వచ్చి కూర్చోడానికి ఫర్నిచర్ వద్దా? కావాలిగా, లేకపోతే వస్తారా? రారు. సో ఫర్నిచర్. ఇంకా నాకు సేల్స్ పెరగాలంటే ఏం చేస్తాను? నేను టీవీ పెట్టి వరల్డ్ కప్ మ్యాచ్లు ప్లే చేస్తా, ఐపీఎల్ బెల్ట్ ప్లే చేస్తా. టీవీ కావాలిగా, సో టీవీ. ఏమని చెప్తారా? సో అందరికి టీ చేయటం వచ్చైతే బాగానే చెప్పారు. రేపు టీ చేసి తీసుకున్నాను, నాకు కలుస్తాను. ఏమ్మా ఏమాకండి. సో ఇవన్నీ ఓకే.
హలో ఏంటమ్మా ఇవన్నీ వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు నేను సపరేట్గా రాశా. డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా రెండింటికి మీకు? ఏం తెలుస్తుందమ్మా డిఫరెన్స్? అవి డైలీ తీసుకొచ్చాయి. టాప్లో రాసినవి డైలీ తీసుకొచ్చాయి. మరి డౌన్లో రాసినవి ఒక్కసారే తెస్తాం, రోజు తేం. ఫర్నిచర్ రోజు కొంటామా? ఒకసారే కొంటాం. కానీ మిల్క్ రోజు కొంటాం. టీ పౌడర్ రోజు కొనాలి. ఒక రోజు కొనైతే సంవత్సరం మొత్తం వాడకూడదు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కొనాలి, లేకపోతే టీ లాగా ఉండవు అవి. వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటారు, కస్టమర్స్ రారు కదా. సో ఇవన్నీ ఏదైనా సరే ఎక్స్పెండిచరేగా. నువ్వు ఫర్నిచర్ కొన్నా నీకు ఖర్చే, టీ పౌడర్ కొన్నా ఖర్చే, ఏదైనా ఎక్స్పెండిచరే. ఈ ఎక్స్పెండిచర్ని రెండుగా డివైడ్ చేస్తాం. ఏవేంటి అంటే దాని నేచర్ని బట్టి ఫ్రీక్వెంట్గా పర్చేజెస్ ఏదైతే జరుగుతుందో ఫ్రీక్వెన్సీ, దాని ఫ్రీక్వెన్సీ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండాలి. విత్ ఇన్ ఇయర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండాలి. ఆ ఎక్స్పెండిచర్ని ఏమంటారండి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ, ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఫస్ట్ రాసినవి ఏంటమ్మా? రెవెన్యూ. మరి ఈ స్టవ్, గ్లాసెస్, గ్లాసెస్, ఫర్నిచర్, టీవీ, ఇవన్నీ రోజు ఒక టీవీ కొనుక్కొస్తామా? లేదు కదా. ఇవన్నీ ఏంటమ్మా? ఫ్రీక్వెన్సీ అనేది ఒక్కసారే ఉంటుంది, లేదా 2 సార్లు ఉంటుంది. పాడైపోతే ఇంకోసారి తెస్తాం. మన ఇంటెన్షన్ మోర్ దెన్ 1 ఇయర్ వాడుకోవటం, యూజ్ చేయటం అనేది. ఇంటెన్షన్ రోజు తేటం కాదు, ఒకసారి తెస్తాం, అది మ్యాక్సిమం యూజ్ చేసుకుంటాం. సో ఈ ఎక్స్పెండిచర్ని ఏమంటారండి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇంకొక వాడే వీటిని అసెట్స్ అని కూడా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వేరు, క్యాపిటల్ వేరు. అసెట్స్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనొచ్చు, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్పెండిచర్ సెగ్రిగేట్ చేయాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క వాడేంటి? అసెట్స్. ఓకేనా, అర్థమైందా? ఎక్స్పెండిచర్ అయిపోయింది, అసెట్స్ అయిపోయింది, క్యాపిటల్ గురించి మాట్లాడుకున్నాం. 3 వాట్స్ అయిపోయింది. క్లారిటీ ఉందా? రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నథింగ్ బట్ అసెట్స్ అండ్ క్యాపిటల్. 3 అయిపోయింది. మరి సరే, చిన్న డౌట్ అమ్మా, గ్యాస్ రాసాం కదా, గ్యాస్ రెవెన్యూనా? ఇంకమ్మా ఎవరి మంత్ పర్చేజ్ చేస్తాం, క్లారిటీ ఉందిగా. గ్యాస్ సిలిండర్ 100 కాదు, మనం కొనేది గ్యాస్ మాత్రమే, సిలిండర్ను కొనం. సిలిండర్ స్టార్టింగ్లో డిపాజిట్ కడతాం వాళ్ళకి. ఆ సిలిండర్ మాకు వద్దు గ్యాసింగ్ అంటే వాళ్ళు డిపాజిట్ మనకి ఇస్తారు. సిలిండర్ 100 కాదు, ఓన్లీ అందులో ఉన్న గ్యాస్ మాత్రమే మనది. గ్యాస్ అనేది మనం ఎవ్రీ టైం మారుస్తూ ఉంటాం, అందుకని నేను రెవెన్యూలో రాస్తాను. సో నేచర్ని బట్టి మార్చుకోవాలి. ఓకే, సో 3 అయిపోయాయి. 15 minutes సరిపోదు. మీరు ఆఫీస్లోకి వచ్చారుగా, కింద సత్యవతి మేడం కలిసి ఉంటారుగా. సత్యవతి మేడం దగ్గరకు వచ్చి ఏం అడుగుంటారు మీరు? కోర్స్ డీటెయిల్స్, అడ్మిషన్ గురించి అడిగారా, లేదంటే అక్కడ ఫర్నిచర్ బాగుంటే ఫర్నిచర్ అమ్ముతారని అడిగారా? లేదు కదా, కోర్స్ గురించే అడిగారు. టీవీ షాప్లోకి వెళ్ళి టీవీ గురించి అడుగుతారు, అక్కడ ఉన్న టేబుళ్ళు, ఫర్నిచర్ వాళ్ళు పెట్టుకుంటారు, ఇంటీరియర్ సీలింగ్ బాగున్నాయి నేను తీసుకెళ్ళిపోవచ్చు అని అడుగుతారు. టీవీలో, ఫ్రిడ్జ్లో వాళ్ళని అడుగుతారుగా, అంతేనా? మరి ఆ షోరూమ్కి అవన్నీ ఏమవుతాయండి అంటే గూడ్స్ అంటాం. ఏమంటాం? గూడ్స్ అంటాం. మన ఇంటెన్షన్ అనేది ఏదైతే మనం పర్చేజ్ చేస్తామో వాటిని రీసేల్ కోసం, మన రెగ్యులర్ బిజినెస్ కోసం ఏవైతే పర్చేజ్ చేసి సేల్ చేయని ఉద్దేశంతో పర్చేజ్ చేస్తామో, రెగ్యులర్గా మనం చేసే బిజినెస్ కోసం చేస్తామో, ఆ ఐటమ్స్ అన్నిటిని కలిపి కామన్గా ఒక వర్డ్ యూస్ చేస్తాం. వాటిని ఏమంటారంటే గూడ్స్ అంటాం. ఏమంటాం? గూడ్స్. ఇప్పుడు సర్వీస్ సెక్టర్లో గూడ్స్ గురించి చెప్పడం కొంచెం టిపికల్గా ఉంటుంది. ఒక మీకు ఇక్కడ దగ్గరలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, బజాజ్ ఎలక్ట్రానిక్స్లో వాళ్ళ దగ్గర ఏసీలు ఉంటాయి, టీవీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి.
అవన్నీ ఏంటమ్మా వాళ్ళకి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి గూడ్స్. వాళ్ళు ఎందుకు టీవీలు కొన్నది? వాళ్ళు వాడుకోవడానికి కాదు, మళ్ళీ సేల్ చేయడానికి, రీసేల్ కోసం, సేల్ చేయడం కోసం. వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ బిజినెస్ అది. దాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ బిజినెస్ అది. ఏంటది? ప్రిన్సిపల్ బిజినెస్, మెయిన్ బిజినెస్ టీవీని సేల్ చేయటం లేదా ఫ్రిడ్జ్ని సేల్ చేయటం. వాళ్ళకి అవేమవుతాయి? గూడ్స్ అవుతాయి. అదే టీవీ కొనుక్కొచ్చి మనం పెట్టుకున్నాం, అది ప్రొజెక్టర్ కొనుక్కొచ్చాం, ప్రొజెక్టర్ పెట్టాం, ప్రొజెక్టర్ మనకేమవుతుంది? సెట్ అవుతుంది. మనకు అది గూడ్ అవ్వదు, మాకు అది గూడ్ అవ్వదు. కానీ ప్రొజెక్టర్లు అమ్మే షాప్కి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ప్రొజెక్టర్స్ ఏమవుతాయి? గూడ్స్ అవుతాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ టీవీని అమ్మితే ఎంట్రీ ఏం రాస్తారు? సేల్స్ అని రాస్తారు. వాళ్ళు ఏమమ్మారు? గూడ్స్ అమ్మారు. ఏం కొంటారు? గూడ్స్ కొంటారు. టీవీ కొన్నారంటే గూడ్స్ కొన్నట్టు. మనం టీవీ కొనుక్కుంటే టీవీ అని రాసుకుంటాం, గూడ్ అని రాయం, పర్చేస్ అని రాయం. మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం ఏమైతే మీరు కొంటారో వాటిని గూడ్స్ అంటారు. గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి సార్ అంటే పర్చేజెస్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. గూడ్స్ని సేల్ చేస్తే గూడ్స్ అని రాయకూడదు, ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. సేల్ చేస్తే ఏ అకౌంట్ అండి అంటే సేల్స్ అకౌంట్ ఓపెన్ అమ్మా. పర్చేజ్ చేస్తే పర్చేజ్ అకౌంట్ అంటాం, సేల్ చేస్తే సేల్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అవి ఏంటివి? మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం జరగాలి, డైలీ జరగాలి, మన మెయిన్ బిజినెస్ అవ్వాలి. సో అప్పుడు మాత్రమే గూడ్స్ అంటాం. ఓకేనా? ఒకరికి ఎసెట్ అవ్వచ్చు, ఇంకొకరికి అది గూడ్ అవ్వచ్చు, మారిపోతుంది. బిజినెస్ నేచర్ని బట్టి అది మారిపోతుంది. ఇక్కడ పర్చేస్ అనేది ఏంటమ్మా? ఎక్స్పెండిచర్. పర్చేస్ ఏంటి? ఎక్స్పెండిచర్, నథింగ్ బట్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి సేల్స్, సేల్స్ ఏంటమ్మా? ఓకేనా? మీకు కవర్ అయ్యాయా? అసెట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అసెట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఆల్రెడీ చేసాం, దాంట్లో ఒకటి పర్చేస్ కూడా చేసాం, ఇంకా క్యాపిటల్ చేసాం, లైబిలిటీ చూసాం. అయిపోయినాయని అవి వచ్చేసాయా? డౌట్ ఉందా? సో ఇన్కమ్స్ అంటే సింపుల్గా మీకు అర్థం అవడానికి సేల్స్, గూడ్స్ ఏదైతే సేల్ చేస్తే ఇన్కమ్ వస్తుందో అది సేల్స్ అనేది వన్ ఆఫ్ ద ఇన్కమ్. అది కాకుండా ఇంకే ఇన్కమ్స్ ఏమైనా ఉండొచ్చు, డివిడెండ్స్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, అవి ఇన్కమ్స్ అవుతాయి. మన ప్రిన్సిపల్ బిజినెస్ అవుతుంది సపరేట్ ఇన్కమ్, అదర్ ఇన్కమ్ అంటాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ వరకు రాసుకొని ఫాస్ట్గా. ప్రిన్సిపల్ బిజినెస్ అర్థం చేసుకోవాలి మనం ఇంట్రెస్ట్ రాసేటప్పుడు, మెయిన్ బిజినెస్ ఏంటి అని, లేదంటే ఎంట్రీ మారిపోతుంది. ఫాస్ట్గా మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి. నేను అసెట్స్ అంటే 12 మంత్స్ తర్వాత మినిమం 12 మంత్స్ యూస్ చేస్తేనే దాన్ని అసెట్ అంటారు. నేను ఇంగ్లీష్ వర్డ్స్ అసెట్ డెఫినేషన్స్ ఏం చెప్పట్లా మీకు, ఒక బేసిక్ ఐడియా మీకు, నార్మల్ మన రెగ్యులర్ లైఫ్ తోటి అకౌంట్స్ అనేది మీకు అడాప్ట్ అవ్వాలి. డెఫినేషన్స్ కావాలంటే బుక్స్ ఓపెన్ చేస్తే దొరుకుతాయి, కూర్చొని బట్టి కొట్టేసి నైట్ అంతా కూర్చొని. దానికోసం అయితే మీరు కోచింగ్ రావసరం.
గూడ్స్ అనేవాడు ఓన్లీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం జరిగితే మాత్రమే అనాలి, మెయిన్ బిజినెస్ కోసం మాత్రమే జరగాలి. లేదంటే గూడ్ అనే వాడిని యూజ్ చేయకూడదు. అకౌంట్స్ హెడ్స్ ఏవేంటి అమ్మా చెప్తారా? ఎన్ని అకౌంట్స్ టైప్స్ ఉంటాయి కదా ఏంటి? పర్సనల్, రియల్, నామినల్. ఇదైనా ఫస్ట్ చెప్పింది అకౌంట్స్ క్లాస్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ దాంతో స్టార్ట్ అవుద్ది. మనం 3వ క్లాస్లో స్టార్ట్ చేసుకుంటున్నాం, 3, 4. ఓకేనా? నేను అన్నీ చెప్పను, మళ్ళీ అందులో ఒకటే చెప్తా. ఆ ఒకటి కూడా ఏంటండి అంటే ఇప్పుడు దాకా మీకు కవర్ ఉంది మాత్రమే చెప్తా. ఈ 5 ఉన్నాయా రాస్తున్నావా స్టార్టింగ్లో? ఈ 5 కవర్ అవ్వనేది ఒకటి ఉంది. ఏంటమ్మా? రైల్ అకౌంట్ అంటే ఏంటి? సెట్స్, అదే సెట్స్ అండ్ రైల్ అకౌంట్ అంట. సెట్ ఉందిగా ఏమ్మా? పర్సనల్ అకౌంట్ గురించి మాట్లాడావా? లేదు, రిమైనింగ్ అన్ని కవర్. పర్సనల్ అకౌంట్ ఒకటి చెప్పుకొని ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దాం. హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నా టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నా ఏదైనా అదే. ఎన్ని టైప్స్? 3 టైప్స్ కదా. పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్. నేను ఓన్లీ పర్సనల్ అకౌంట్ గురించి మాత్రమే చెప్తా. మీరు రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ హోంవర్క్ రాసుకొని రావాలి. నామినల్ అకౌంట్ అంటే ఏంటి? 4 ఎగ్జాంపుల్స్. రియల్ అకౌంట్ అంటే ఏంటి? 4 ఎగ్జాంపుల్స్. నేను చెప్పనా 2. మీరే హోంవర్క్ రాసుకోవాలి. సార్ ఎక్కడ చూస్తారు? గూగుల్లో చూడండి, చాట్ జీపీటీలో చూడండి,
బుక్స్ ఓపెన్ చేసి చూడండి, మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఆ రెండు అక్కడ రాసేసుకోవాలి నోట్స్. ఓకేనా? లేదు సార్ మీరు చెప్పాల్సిందే అంటే రేపు చెప్తా. ఈరోజు మన ఫోకస్ పర్సనల్, అన్నీ కవర్ అయినా కానీ పర్సనల్ అకౌంట్ కవర్ అవ్వాలి. పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఇంకా అంటే పర్సనల్, దాని కూడా మళ్ళీ టైప్సా? ఫీల్ వస్తుందా? అదే అనిపిస్తుందా? తప్పలేదు, అనిపించవచ్చు. అలాగే ఆలోచించాలి, అప్పుడే వస్తుంది మనకి. ఈజీగా తీసుకోవాలి ఏదైనా సరే, అడ్డుగా తీసుకోవాలి. పర్సనల్ అకౌంట్స్ 3 టైప్స్. విన్నారా? పర్సనల్ అకౌంట్స్ 3 టైప్స్. న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ ఏఐ, ఆర్టిఫిషియల్ అండ్ రిప్రజెంటేటివ్. రిప్రజెంటేటివ్ పర్సన్. న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. న్యాచురల్ పర్సన్స్ అంటే వస్తాయి. ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్. న్యాచురల్ అంటే హ్యూమన్ బీయింగ్సే. న్యాచురల్ అంటే ఏంటన్నా అని మీనింగ్ తెలుగులో మీరే చెప్పాలి. న్యాచురల్ అంటే ఏంటమ్మా? సాధారణమైన. ఒక పర్సన్స్ అంటే ఎవరు? హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ పర్సన్స్ అంటారు. ఫస్ట్ న్యాచురల్ పర్సన్స్ అంటారు. ఇప్పుడు ఎవరమ్మా? హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ పేర్లే. స్వర్ణ కదమ్మా, స్వర్ణలత. షార్ట్కట్ ఓకేనా? ప్రియాంక కదా, మనీష్, పవన్, ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, లాస్ట్ వరకు ఉన్నవాళ్ళు, భవానీ, చరణ్. వీళ్ళంతా ఎవరు? న్యాచురల్ పర్సన్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అంటే రోబో 1.0, రోబో 2.0. అంతేనా? ఏంటమ్మా? కంపెనీ, ఆర్గనైజేషన్స్. ఆర్టిఫిషియల్ అంటే ఇక్కడ ఏఐ కాదు, రోబోలు కాదు. మనం రోబో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, కానీ రోబోలతో పడే ట్రాన్సాక్షన్ చేయంగా. ఏంటమ్మా ఇక్కడ? బిజినెస్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్. ఏవైతే ఆర్గనైజేషన్స్ అవి ఎలా వస్తాయి? ఆర్గనైజేషన్స్ పర్సన్కి ఎలా ఫామ్ అవుతాయి? ఇట్ ఫార్మ్స్ అండర్ ఎనీ యాక్ట్. ఫార్మ్స్ అండర్ ఎనీ యాక్ట్ ఆర్ లా. లా ద్వారా కానీ ఏదైనా యాక్ట్ ద్వారా కానీ ఫామ్ అయ్యే ఆర్గనైజేషన్స్ని ఏమంటాం? ఆర్టిఫిషియల్ పర్సన్స్. పార్ట్నర్షిప్ దేని నుంచి ఫామ్ అవుతుంది? పార్ట్నర్షిప్ యాక్ట్ నుంచి ఫామ్ అవుతుంది. సోల్ ప్రొప్రైటర్కి యాక్ట్స్ ఏముండవు, జనరల్ కాంట్రాక్ట్ అట్లా తీసుకోవచ్చు. కంపెనీ, కంపెనీ యాక్ట్ నుంచి ఫామ్. ఇవన్నీ కంపెనీస్. కొన్ని స్టాచ్యూటరీ యాక్ట్స్ ద్వారా ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్తారా? బ్యాంకింగ్ యాక్ట్, అది యాక్ట్. స్టాచ్యూటరీ యాక్ట్ అంటాం. ఐసిఎంఏ ఎలా ఫామ్ అయిందమ్మా? సపరేట్గా ఐసిఎంఏ కోసం పార్లమెంట్లో ఒక యాక్ట్ ఫామ్ చేశారు. ఆ యాక్ట్ ద్వారా ఐసిఎంఏ వచ్చింది. కంపెనీ ఏమో అండర్ లా, అండర్ ఎనీ యాక్ట్. ఆ కంపెనీస్ యాక్ట్ కింద ఒక కంపెనీ ఫామ్ అవుతుంది. కానీ ఐసిఎంఏ అనేది సపరేట్గా యాక్టే ఉంటుంది. ఐసిఎంఏ పుట్టిందే ఒక యాక్ట్ ద్వారా.
ఐసిఐ పుట్టిందే ఒక యాక్ట్ ద్వారా, ఐసిఎస్ఐ పుట్టింది ఒక యాక్ట్ ద్వారా, బీసీసీఐ ఒక యాక్ట్ ద్వారా పుట్టింది. ఇవన్నీ ఏంటి? స్టాచ్యూటరీ ఆర్గనైజేషన్స్. ఓకేనా? ఏదైనా కావచ్చు అది, అండర్ ఎనీ యాక్ట్ అంటే కంపెనీ, ఏదైనా కంపెనీ, ఇన్ఫోసిస్, ఓకేనా, టీసీఎస్, ఇవన్నీ ఏంటమ్మా ఒక కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ అయినాయి. అవి ఐసిఎంఏ అనేది ఒక దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ యాక్ట్. డిఫరెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ కంపెనీ పేర్స్ మీకు తెలిసినవి, టీసీఎస్ ఇప్పుడు చెప్పినవే, విప్రో, చెప్పండి, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఇంకా ఐసిఎంఏఐ, అది కూడా పర్సనే, ఐసిఎంఏ కూడా పర్సనే. ఓకేనా? ఆర్ ఐసిఏఐ, ఐసిఎస్ఐ. ఎగ్జాంపుల్ చెప్తారా? ట్రస్ట్లు, ఎనీ ట్రస్ట్ అయినా సరే, ట్రస్ట్లు ఏంటమ్మా? సొసైటీస్, ఏదైనా సొసైటీ పేరు చెప్పు, ఇది తెలిసిన సొసైటీస్ పేరు. రెడ్ క్రాస్ సొసైటీ, అవునా? రెడ్ క్రాస్ సొసైటీ. అన్నీ ఏదైనా అవ్వచ్చు. అది ఎందుకు ఎస్టాబ్లిష్ చేసేది ఇర్రెస్పెక్టివ్. దాన్ని ఏమంటాం? ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, మరి ఇది ఓకే. రిప్రజెంటేటివ్ అంటే, రిప్రజెంటేటివ్ ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుంది. రిప్రజెంటేటివ్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ గ్రూప్. ఏంటమ్మా? గ్రూప్ని రిప్రజెంట్ చేసేది రిప్రజెంటేటివ్ అంటే. ఎగ్జాంపుల్, ఈజ్ ఏ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ కిందకు వస్తుంది. ఏఓపిబిఓఐ ఒక ఆర్గనైజేషన్ అలాగ ఫామ్ అవుతుంది. నేను గ్రూప్ని రిప్రజెంట్ చేస్తున్నా. గ్రూప్ అంటే మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు ముగ్గురు పర్సన్స్ని కలిపి ఒక గ్రూప్గా చెప్పాలి. డెటార్స్ అంటే ఒక పర్సనా, నెంబర్ ఆఫ్ పర్సన్సా? నెంబర్ ఆఫ్ పర్సన్స్. క్రెడిటార్స్ ఒక పర్సనా, నెంబర్ ఆఫ్ పర్సన్సా? నెంబర్ ఆఫ్ పర్సన్స్. డెటార్స్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్ బట్ ఇట్ రిప్రజెంట్స్ ఏ గ్రూప్. ఓకేనా? సో అది రిప్రజెంటేటివ్ పర్సన్ అంటాం. డెటార్స్, క్రెడిటార్స్. అవుట్ స్టాండింగ్స్ అంటే ఒకదాని గురించి చెప్తామా? నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే, నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కలిపి. ఇప్పుడు ఎక్కడ ఉందో చూడు. ఓకేనా? ఎన్ని టైప్స్ పర్సన్స్? న్యాచురల్, ఆర్టిఫిషియల్. అసలు ఈ పర్సనల్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తాం? ఎన్ని టైప్స్ చూస్తున్నాం, ఎప్పుడు ఓపెన్ చేస్తాం? 2 సినారియోస్ వచ్చినప్పుడు మాత్రం పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఏమేంటండి అంటే అవి, వెన్ మనీ గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది. మనీ ఈజ్ పేయబుల్ ఆర్ రిసీవబుల్, పేయబుల్ ఆర్ రిసీవబుల్ అండ్ ఆర్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ వెన్ ద అకౌంట్ ఈజ్ సెటిల్డ్, అకౌంట్ ఈజ్ సెటిల్డ్.
మనీ రిసీవబుల్ సిచ్యువేషన్ ఉన్నా పేయబుల్ సిచ్యువేషన్ ఉన్నా పర్సనల్ అకౌంట్ యూస్ చేస్తాం. అది రిసీవబుల్ పేయబుల్ ఉన్నప్పుడు పర్సనల్ అకౌంట్ వచ్చిందిగా. మన పర్సనల్ అకౌంట్ని పే చేసాం, అప్పుడు కూడా పర్సనల్ అకౌంట్ యూస్. ఎగ్జాంపుల్, సోల్డ్ గూడ్స్ టు మనీష్. మనీష్కి 1 lakh గూడ్స్ సేల్ చేస్తాం. ఎంట్రీ ఏం రాస్తాం? మనీష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ రాస్తాం. పర్సనల్ అకౌంట్ యూస్ చేసాంగా. ఎందుకు యూస్ చేసాం? మనీష్ నాకు క్యాష్ ఇవ్వాలా, మనీష్ నాకు క్యాష్ రిసీవబుల్ మనీష్ దగ్గర నుంచి. రిసీవబుల్ కాబట్టి మనీష్ అకౌంట్ అని చెప్పేసి ఓపెన్ చేశాను. మనీష్ అకౌంట్లో 1 lakh రాశాను. ఒక 1 week తర్వాత మనీష్ వచ్చి క్యాష్ పే చేసాడు 1 lakh, లేదా 50,000 పే చేసాడు. అప్పుడు ఎంట్రీ ఏం రాస్తా? క్యాష్ అకౌంట్ టు మనీష్ అకౌంట్. అంటే సెటిల్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఏ అకౌంట్ యూస్ చేస్తున్నా? పర్సనల్ అకౌంట్ యూస్. ఏదైతే పర్సనల్ అకౌంట్ ఉందో అది సెటిల్ అవుతున్నా పర్సనల్ అకౌంట్ యూస్ చేస్తాం. లేదా రిసీవబుల్ కానీ పేయబుల్ కానీ సిచ్యువేషన్ వస్తే పర్సనల్ అకౌంట్. అర్థమైందా? రాసుకోండి. టుమారో ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని దాంట్లో జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, లెడ్జర్ ఎలా రాయాలి అనేది స్టార్ట్ చేద్దాం. రేపటి నుంచి మీకు కంబైన్ జరుగుతుంది. షెడ్యూల్ దాని ప్రకారం వస్తుంది, దాని ప్రకారం మీరు ఫాలో రాసుకోండి అమ్మా. 2 minutesలో రాసుకోవాలి. హోంవర్క్ ఏంటి రేపు? నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్ సేమ్ ఇలాగ సింపుల్ డెఫినేషన్. డెఫినేషన్ అంటే ఏమవుద్దు? రిప్రజెంట్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అట్లాగా రాసుకోండి. ఎగ్జాంపుల్ రాయండి అంతే. సింపుల్గా ఉండాలి నోట్స్. స్టాచ్యూటరీ వార్డింగ్స్ అన్నీ వాడేసి, పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా వాడేసి, ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత మన నోట్స్ మనం చూసుకుంటేనే మళ్ళీ నేను క్లాసులు వినాలేమో అనే ఫీలింగ్లో ఉండొద్దు. మనం ఇప్పుడు రాసుకునేవి 4 months తర్వాత చేసినా మనకు అది అర్థమయ్యే విధంగా ఉంటుంది. స్టాచ్యూటరీ మనకి ఏదైతే లా లాంగ్వేజ్ ఉంటుందో అకౌంట్స్లో అవసరం లేదు. మనల్ని డెఫినేషన్ ఇచ్చే డెఫినేషన్ రాయండి అనరు, సంసే ఇస్తారు, అమలు చేస్తే చాలు. లాలో నేర్చుకుంటాం, అకౌంట్స్లో అవసరం లేదు. అకౌంట్స్లో కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఓకేనా? ఈ డెఫినేషన్ కావాలి సార్, మీకు మెటీరియల్ ఇస్తారు, మెటీరియల్ అన్నీ ఉంటాయి, కూర్చోండి బట్టి కొట్టండి. సేమ్ లాకి సంబంధించిన లాంగ్వేజ్ అంతా లాలో కూడా వస్తుంది, అక్కడ నేర్చుకోవచ్చు. రాసుకున్నారా? ఆన్లైన్లో వాళ్ళు రాశారమ్మా. ఎప్పుడు వస్తే పర్సనల్ అకౌంట్? and the money is receivable or payable and the account is settled. The personal account is settled. పార్ట్లీ అవ్వచ్చు, ఫుల్లీ అవ్వచ్చు, ఇర్రెస్పెక్ట్ ఎంత సెటిల్ చేస్తున్నావు, ఎంత పేమెంట్ చేస్తున్నావు కదా. పర్సనల్ అకౌంట్ రిలేటెడ్గా పేమెంట్ చేస్తున్నావా, పర్సనల్ అకౌంట్ యూస్ చేస్తాం. మనం క్రెడిట్ చేసేస్తాం. క్రెడిట్ ద క్రెడిట్, డెబిట్ డెబిట్ చేస్తాం. రేపు ఎగ్జాంపుల్ తీసుకొని ఎగ్జాంపుల్ తోటి జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ మొత్తం బేసిక్స్ అన్నీ అయిపోయి. జనరల్ లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ మీకు స్టడీ మెటీరియల్ ఉన్న సమస్య చెప్పాలా? నాకేం తెలుసు అంటారు. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. జర్నల్ రాయమని చెప్పి మీకు రావు ఎగ్జామ్లో, లెడ్జర్ చేయమని ఎగ్జామ్ రావు. మీకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి ఎగ్జామ్లో వస్తాయి. సో నీ ఫోకస్ నార్మల్ జర్నల్ మీద కాదు, క్యాష్ బుక్, డిఆర్ఎస్, రెక్టిఫికేషన్ అవ్వాలి, ఇవి ఇంపార్టెంట్. దాంట్లో మనం నేర్చుకుంటాం. సబ్సిడరీ బుక్స్ కూడా చిన్న డిస్కషన్ ఉంటుంది, ఇదిగా పెట్టండి. మెయిన్ ఏంటంటే క్యాష్ బుక్, బీఆర్ఎస్, రెండమ్మా రెక్టిఫికేషన్ అవ్వాలి. ప్రిపేర్ చేసినట్లాగా మీకు ఫైనల్ అకౌంట్స్లో అట్లా కవర్ అయిపోతుంది. అవి చెప్పుకొని నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సరేనమ్మా, ఫర్ టుడే బాయ్.